పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ నీ కృపకు అప్పగించుకుంటున్నాం, నీ సత్యవాక్యానికి అప్పగించుకుంటున్నాం. నీ వెలుగును, కాంతిని మాకు సమృద్ధిగా దయచేయండి. ప్రభా, నేను వెంబడించడానికి, నేను అనుసరించడానికి, నీ స్వారూప్యతలోకి మార్చడానికి కావలసిన బుద్ధిని, తెలివిని, వివేచనని, వివేకాన్ని, జ్ఞానమును సమృద్ధిగా దయచేసి ప్రభా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా వినయము, విధేయత సంపూర్ణంగా దయచేయమని మా ప్రార్థనలు వింటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవునామానికి మహిమ కలుగును గాక. మనము గత కొన్ని వారాల నుంచి వెళ్ళి 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకుంటున్నాం, లేదా 5 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే మానవుని జీవితంలో 5 విభాగాలు ఉన్నాయి, 5 క్రియాత్మక విభాగాలు ఉన్నాయి, అంటే పని చేసే విభాగాలు అన్నమాట. అందులో మొదటిది మనము స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ నేర్చుకున్నాం, ఆధ్యాత్మిక విభాగం. ఏదోన్ తోటలో ఆదామవ్వలు ఎలాంటి ఆధ్యాత్మిక విభాగంలో ఉన్నారు, తర్వాత ఏమైందో మనం చూశాం, ఏం కోల్పోయారో చూశాం. ఏం కలిగి ఉండే దేవునితో ఉన్నప్పుడు, పాపం చేయకముందు దేవునితో అద్భుతమైనటువంటి సంబంధము, అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి సంరక్షణ, అద్భుతమైనటువంటి భద్రత, అద్భుతమైనటువంటి విలువ, అద్భుతమైనటువంటి గమ్యం, గురి ఉండేది. సో ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో అవన్నీ కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునితో సంబంధం కోల్పోయారు, మనుషుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం కోల్పోయారు. ఆ సంబంధంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రకృతితో సంబంధాన్ని కోల్పోయాడు. మానవుడు చివరిగా తన ఇన్నర్, అంటే అంతరంగిక సంబంధం కూడా కోల్పోయాడు. అంటే తనను తాను అంటే భయపడము, దాక్కోవడం అని మనం చూస్తాం. సో మానవుడు ఏదోన్ తోటలో ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి సమృద్ధి నుంచి వెళ్ళి, సంరక్షణ నుంచి వెళ్ళి, భద్రత నుంచి వెళ్ళి, అదే విలువ నుంచి వెళ్ళి, మంచి గమ్యం నుంచి వెళ్ళి ఎలా దారుణమైనటువంటి పరిస్థితిని మానవ జాతి ఎదుర్కొంటుందో మొదటి మానాల ద్వారా మనం నేర్చుకున్నాం. రెండోది రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే బుద్ధి, తార్కిక విభాగం. మొదటి మానవుల ఆలోచన విధానం ఎలా ఉండే, దేవుడు అంత అద్భుతంగా వారితో అంత సమయాన్ని గడుపుతున్నప్పటికీ కూడా ఎలా వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ప్రభావితమైంది, సర్పం కుయుక్తితో అవ్వ యొక్క ఆలోచన విధానాన్ని ఎలాగా మార్పు తీసుకొచ్చింది, అంటే ఎలా ప్రభావితం చేసింది, దానివల్ల తప్పుడు ఆలోచన చేయడం మనం చూస్తూ ఉన్నాం. సత్యాన్ని నుంచి వెళ్ళి తొలగిపోవడము, నిర్ణయాలకు తీసుకునేటువంటి విధమైనటువంటి ఒక తప్పుడు ఆలోచన చేయడము, దేవుడిచ్చినటువంటి దైవికమైనటువంటి జ్ఞానం నుంచి వెళ్ళి ఎడమవ్వడము మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ ఆలోచన మీద ప్రభావితం అయితే పడింది. మరి దాని యొక్క ఏమంటారు, దానివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా మానవ జాతి మీద పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునేది ఒలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఒలిషనల్ అంటే అర్థం ఏంటి అని అంటే ఏంటిదండి, నిర్ణయాత్మక విభాగం. ఓకే, మనం ఆధ్యాత్మిక విభాగం చూసాం మొదటిది, రెండోది ఆలోచన విభాగం చూసాం. మరి ఆలోచనల తర్వాత చేయాల్సింది ఏంటి అంటే నిర్ణయాత్మక విభాగం అంటాం. నిర్ణయం అంటే ఏంటి అని అంటే ఒక మాటలో మనం చూస్తే ఏవేని 2 విషయాలపై దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛలో తీసుకునేటువంటి అవకాశమే నిర్ణయం అంటారు. నిర్ణయం అంటే ఏంటి, ఒక 2 విషయాలు ఉన్నాయి, దేవుడు ఆ 2 విషయాలు మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛలో నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావు, దేనిని చూజ్ చేసుకుంటున్నావు, దేనిని నువ్వు వాడుకోవాలని చూస్తున్నావు అనేదే నిర్ణయం. చూడండి, ఏదోన్ తోటలో అదే జరిగింది. దేవుడు 2 అవకాశాలను ఇచ్చాడు. ఒకటి, జీవవృక్ష ఫలములు తిను. ఒకటేమో జీవవృక్ష ఫలాలు, రెండోది మంచి చెడుల తెలియని వృక్ష ఫలాలు. రెండు చూపించాడు, 2 స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆదామవ్వలకి స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు ఇది తింటావా అంటే, కానీ ఇదే తినమన్నాడు, ఇది మాత్రం తినొద్దని చెప్పాడు. కానీ దేవుడు వాటికి కంచె వేయలేదు. ఏది మంచి చెడులో తెలివి వృక్ష ఫలాల దగ్గరికి వెళ్లకుండానో దాని చుట్టూ కంచె వేసి అక్కడికి వెళ్లకుండా చేయలేదు. వెళ్లకుండా చేస్తే దాన్ని స్వేచ్ఛ అనరు. స్వేచ్ఛ అంటే ఒక అవకాశం ఉంటేనే స్వేచ్ఛ అవుతుంది, అవకాశం లేని దాన్ని స్వేచ్ఛ అన్నారు. దేనికైనా ఒక అవకాశం ఉంటేనే స్వేచ్ఛ అవుతుంది, అవకాశం లేని దాన్ని స్వేచ్ఛ అన్నారు.
సో ఉదాహరణకి ఉదాహరణకి మిమ్మల్ని మంచి హైదరాబాదులో చాలా ఫేమస్ హోటళ్ళకి తీసుకెళ్ళాం. హ్మ్. తీసుకెళ్ళి మీ టేబుల్ మీద కావాల్సినన్ని ఆర్డర్లు పెట్టి మంచి ఫుడ్ అంతా నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను. అయితే మీ 2 చేతులను కట్టేసి మీ మూతికి ప్లాస్టర్ ఏసి, నీ ఇష్టం నీకు కావాల్సినది తిను, బిల్ ఈరోజు నేనే కడతా అని అన్నాననుకోండి. ఇప్పుడు మీకేముంది? ఏం లేదు చెప్పండి. హలో? హలో? తినే స్వేచ్ఛ లేదన్న. ఓకే. ఇంకెవరైనా చెప్తారా? స్పందిస్తారా? మీకేముంది? ఏం లేదు ఇప్పుడక్కడ. నేనేమిచ్చినట్టు, ఏమివ్వనట్టు. అవకాశం ఇచ్చారు కానీ తినే స్వేచ్ఛ లేదు. అమ్మ నువ్వు రివర్స్‌లో చెప్పినావురా. అవునన్నా, అవునన్నా. స్వేచ్ఛ ఉంది గానీ తినడానికి అవకాశం లేదు. అవునా? ఎస్, ఎస్, ఎస్. ఇప్పుడు దేవుడు ఆదామవ్వలకి స్వేచ్ఛ మాత్రమే ఇచ్చాడా? మంచి చెడుల తెలివి వృక్షఫలం దగ్గరికెళ్ళే అవకాశం కూడా ఉంది ఆళ్ళకి. సో, అవకాశం కూడా ఉంది అక్కడికెళ్ళడానికి. అంటే అవకాశాన్ని మూసేయలే, బంధించలేదు దాన్ని. స్వేచ్ఛనిచ్చాడు. పూర్తి స్వేచ్ఛ. మేము దీన్ని ఇంకొక రకంగా మాట్లాడితే, ఒక తండ్రి తన కుమారునికి పెళ్లి సంబంధాలు చూస్తా ఉన్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటే, అంటే ఒక సంబంధం చూశాడు. ఆమెనే చేసుకోమని పట్టుబడతా ఉన్నాడు తండ్రి. కొడుకు ఆమె అంటే అమ్మాయి ఇష్టం లేదు. నేను అస్సలు చేసుకోనంటే చేసుకోనన్నాడు. ఇక వారి మధ్యలో ఇలాగా ఆహ్, వాగ్వివాదాలు జరిగి కొంచెము కోల్డ్ వార్ జరుగుతుందనమాట. కొన్ని నెలలు పోయిన తర్వాత తండ్రి ఏం చేసిండంటే ఒక కవర్ ఇచ్చాడు. ఒక కవర్ ఇచ్చి, "అరే! ఇందులో ఒక 10, 20 ఫోటోస్ ఉన్నాయి. ఒక 20 ఫోటోస్ ఉన్నాయి. ఇక నీకు నచ్చిన అమ్మాయిని చూజ్ చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు ఎన్నుకో అనే నీకు స్వేచ్ఛనిస్తున్నా. ఇక నువ్వు ఇన్ని రోజులు అది చేస్తున్నావు కాబట్టి ఇక నేను 20 ఫోటోలు ఇందులో పెట్టాను. ఇక నీకు కావాల్సిన అమ్మాయిని చూజ్ చేసుకొని." కొడుకు ఫుల్ ఉత్సాహంతో అబ్బా! ఇప్పటికైనా మా డ్యాడీ నన్ను అర్థం చేసుకున్నాడు. మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు. నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నాకు నచ్చిన అమ్మాయిని చూజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు అని ఎళ్లి ఆ ఫోటోలన్నీ చూస్తున్నాడనమాట. చూడగానే షాక్ గురయ్యాడు. ఎందుకు షాక్ గురయ్యాడంటే, అమ్మాయి అన్ని ఒకే అమ్మాయి గాని 20 రకాల ఫోటోలనమాట. ఒకే అమ్మాయి 20 ఫోటోలు. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది గానీ, చాయిస్ ఉందా అండి? పొరపాటున ఆ అబ్బాయి ఏ ఫోటో చూజ్ చేసుకున్నా ఎవరైతారు? ఆ అమ్మాయి అయితది. అవునా? వేరే అమ్మాయి అయితే కాదు. సో, అక్కడ అంటే తండ్రి కొడుకుకి స్వేచ్ఛనిచ్చినట్టే ఇచ్చాడు గానీ, దాన్ని వినియోగించుకోవడానికి మాత్రం అవకాశము ఇవ్వలేదు. అంటే స్వేచ్ఛ చాయిస్‌ని డిమాండ్ చేస్తది వాస్తవం చెప్పాలంటే. స్వేచ్ఛ అంటే ఒక చాయిస్ కూడా ఉండాలిగా నీకు. నీ ఇష్టం అన్నప్పుడు. నీ ఇష్టం. అదా? ఇదా? దాన్నే చాయిస్ అంటారు. అవకాశం. సో, వొల్యూషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే మనకొక 2 విషయాలున్నాయి. దేవుడు 2 విషయాలు మన ముందు పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే, మనకిచ్చిన స్వేచ్ఛలో నువ్వేం చూజ్ చేసుకుంటావు? దేన్ని నువ్వు ఎన్నుకుంటావు? దేన్ని చూజ్ చేసుకుంటావు? నీ చాయిస్ ఏంటి ఇందులో? అని ఆ చాయిస్‌లో మనం తీసుకునే నిర్ణయమే. ఆ చాయిస్‌నే మనం ఏమంటామంటే నిర్ణయం అంటారు. ఇప్పుడు బైబిల్‌లో ఇలాంటివి చాలా ఉన్నాయండి వాస్తవం చెప్పాలి అనంటే. 1 కాదు, 2 కాదు, 100 ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి బైబిల్‌లో మనకి. ఒక ఉదాహరణ చెప్తారా? దేవుడు మనకిచ్చినటువంటి ఒక 2 విషయాలిచ్చి ఇదా? ఇదా? అన్న సందర్భాలున్నాయా బైబిల్‌లో? హలో! మాట్లాడరేంటండి? ఉన్నాయా? ఉంటే ఒకటి 2 చెప్పండి. వింటున్నారా? నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది. హలో అండి. బైబిల్‌లో దేవుడు మనకిలాంటియేమన్నా ఇచ్చాడా? ఒక 2 విషయాలిచ్చి నువ్వు అది ఎన్నుకుంటావా? ఇది ఎన్నుకుంటావా? అని ఒక చాయిస్ మనకెప్పుడన్నా ఇచ్చాడా? స్వేచ్ఛ గాని చాయిస్ మనకిచ్చాడా? స్వేచ్ఛకు వినియోగించుకునే విధంగా అవకాశం ఏమన్నా ఇచ్చాడా దేవుడు మనకి? హలో! కయ్యను హేబెల్ విషయంలో చెప్పుకోవచ్చండి. హ్మ్. ఏంటమ్మా వినబడలేదు. కయ్యూని విషయంలో
చూసుకోవచ్చు కదా. అలా కాదు, రెండు విషయాలు. స్వేచ్ఛ అన్నప్పుడు రెండు విషయాలు ఉండాలి అక్కడ. ఆ రెండిట్లో నువ్వు ఏది ఎన్నుకుంటావు అనే స్వేచ్ఛ ఇచ్చిన సందర్భాలు అడుగుతున్నాను నేను. మార్గం. వెరీ గుడ్. ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇప్పుడు దేవుడు మత్తయి సువార్తలో మాట్లాడితే ఏమన్నాడు? ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది అన్నాడు. ఇరుకు మార్గంలో పోతేనేమో ఎలా ఉంటుందో చెప్పాడు. అది సంకుచితమై ఉన్నది, అందరూ ప్రవేశించారు, కొద్దిమంది మాత్రమే ప్రవేశిస్తారు, అది జీవానికి దారి తీస్తుంది అన్నాడు. దాని ఫలితాలు కూడా చెప్పాడు. అయితే విశాల మార్గం ఎలా ఉంటుంది అని అంట? నాశనమునికి పోవు మార్గం అది ఉంటుంది. ఇప్పుడు నువ్వేం తీసుకుంటావు? ఇప్పుడు రెండు మార్గాలు పెట్టాడు దేవుడు. నీకు ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాటం చేస్తావా, విశాల మార్గంలో ఎన్నుకుంటావా? ఇది నీ చాయిస్. ఇప్పుడు నీకు దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు ఈ రెండిట్లో. అయితే దాని ఫలితాలు కూడా చెప్పాడు. ఇగో ఈ ఇరుకు మార్గం ఎన్నుకుంటే నువ్వు నా దగ్గరికి వస్తావు, అంటే జీవ మార్గంలో ప్రవేశిస్తావు. కానీ విశాల మార్గం ఎన్నుకున్నావు అనుకో, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నాశనానికి తీసుకెళ్తుంది అని చెప్పాడు. అయినా కూడా ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు ఇప్పుడు? ఇగో దీన్నే అంటారు. ఇప్పుడు నీ దాన్ని ఏది వాడుకుంటావు? నువ్వు విశాల మార్గం ఎన్నుకుంటావా, ఇరుకు మార్గం ఎన్నుకుంటావా? అలా అండి. సో దీన్ని వినియోగించుకోవడమే నిర్ణయం అంటారు. నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటావు అదే నిర్ణయం, నీ నిర్ణయం అది. దేవుడు బలవంతంగా నీ చేత ఒక నిర్ణయం తీయించాడు. నీకు ఒక చాయిస్, స్వేచ్ఛ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ని వినియోగించుకోవడానికి ఒక చాయిస్ ఇచ్చాడు. ఆ చాయిస్ అనేది నీ నిర్ణయం. నువ్వు దాన్ని ఎన్నుకున్నావు, అది నీ నిర్ణయం. ఇదే ఎన్నుకున్నావు, ఇదే కావాలనుకున్నావు. దట్ ఈస్ యువర్ డిసిజన్, నాట్ మైండ్, నాట్ గాడ్. అంటే దేవుది కాదు, అది నాది కాదు, నీ నిర్ణయం అది. ఎవరు ఏం చూజ్ చేసుకుంటున్నావు అనేది నీకు సంబంధించినటువంటి విషయం. అయితే వాడి ఫలితాలు దేవుడు ముందే చెప్పాడు. వాడి ఫలితాలు ఎలా ఉంటాయో దేవుడు ముందే చెప్పాడు. కోరుకున్నాడు తన శిష్యులకు, ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాటము చేయండి. బట్ నువ్వేమంటున్నావు? లేదు లేదు, నాకు కష్టంగా ఉంది, నాకు ఈ విశాల మార్గం బాగా నచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు. దట్ ఈస్ యువర్ చాయిస్. దాన్ని నిర్ణయం అంటారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు అనే విషయంలో దేవుడు తీసుకోలే ఈ నిర్ణయాన్ని. చాలా ఉంటాయి ఇలాంటివి. రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్తే ఒక మాట ఉంటుంది. ఏంటి? శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన. ఇది నీ చాయిసే. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించినలా నువ్వు చావవలసిన వాడవేందు, కానీ నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే అది సమాధానం ఉన్నది, జీవమును సమాధానమై ఉన్నది అంటాడు. దట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు ఎలా జీవిస్తావు, నిర్ణయం నీదే. నువ్వు శరీరానుసారమైన మనసుతో జీవించాలనుకుంటున్నావా, ఆత్మానుసారంగా మనసు కలిగి జీవించాలనుకుంటున్నావు? దట్ ఈస్ యువర్ చాయిస్. చూడండి, ఇదే ఇప్పుడు క్రైస్తవుడు ఒక విశ్వాసిగా మనం ఉన్నాము. ఇప్పుడు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులముగా ఇప్పటికీ మనకు నువ్వు ఏం కోరుకుంటున్నావు? క్రీస్తు కావాలని ఇక్కడికి వచ్చావు. నాకు క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని వచ్చావు, రక్షించబడ్డావు అని చెప్పుకుంటున్నాం. బట్ ఇంకా నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నిర్ణయాలు బలహీనంగా ఉన్నాయా, అంటే సరిగా ఉన్నాయా? సరైన నిర్ణయం తీసుకున్నావా, రాంగ్ నిర్ణయం తీసుకున్నావా? నీ డిసిజన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్రైస్తవ జీవితంలో. ఏమి ఎన్నుకున్నావు నువ్వు? మత్తయి సువార్త 6:24 కూడా దేవుడు చెప్పాడు, ఇంకొక ఛాయిస్ ఇచ్చాడు. ఏంటి? దైవమా, ధనమా? నీకు దేవుడు కావాలా, ధనం కావాలా అన్నాడు. అవునా? అంటే ఎవడు సిరికి దేవునికి దాసులుగా ఉండనేరడు. నువ్వు ఏం చూజ్ చేసుకుంటావు? నీకు దైవం కావాలా? నువ్వు దేవునికి దాసుడు అవుతావా, ధనానికి దాసుడు అవుతావా? నీ చాయిస్ అది. మళ్ళీ నువ్వు దేనికైనా దాసుడు కావచ్చు. నువ్వు దేవునికి దాసుడు కావాలంటే దేవునికి దాసుడు కావచ్చు, ధనానికి దాసుడు కావాలంటే ధనానికి దాసుడు కావచ్చు. దిస్ ఈజ్ యువర్ చాయిస్. చూడండి, ఈరోజు నువ్వు ఏం చూజ్ చేసుకుంటున్నావు, నువ్వు ఏం ఎన్నుకుంటున్నావు, ఏ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నావు? లోకమా, సంఘమా? అది నీ చాయిస్. నువ్వు లోకాన్ని ఎన్నుకోవచ్చు, సంఘాన్ని ఎన్నుకోవచ్చు. క్రీస్తా, మరొకట? క్రీస్తా, కుటుంబమా? నీకు ఎవరు ఇంపార్టెంట్? క్రీస్తు కంటే కుటుంబాన్ని ఇంపార్టెంట్ అయితే యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడించకూడదు, నాకంటే దేన్ని ఎక్కువ ప్రేమించి నాకు పాత్రుడు కాడు అన్నాడు. నీ చాయిస్. నువ్వు కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తావా క్రీస్తు కంటే, లేకపోతే క్రీస్తుని ప్రేమించి క్రీస్తు ప్రేమతో కుటుంబాన్ని ప్రేమిస్తావా అనేది నీ చాయిస్. ఇప్పుడు నువ్వు అక్కడే ఆగిపోయినావు. నీ జీవితము ఎక్కడో స్తంభించిపోయింది. నీ నిర్ణయాలు సరిగా లేవు. మానవుడు క్రైస్తవుడుగా, అంటే చూడండి, ఏదోన్ తోటలో ఆదామవ్వలు తప్పు నిర్ణయం తీసుకున్నారు. కానీ మనము క్రీస్తుని అంగీకరించి ఒక మంచి నిర్ణయం తీసుకుని క్రీస్తుని అంగీకరించాం, విశ్వసించి వచ్చిన తర్వాత కూడాము నువ్వు ఇప్పటికీ ఒక స్టాండర్డ్ నిర్ణయం నీ దగ్గర లేదు. నిజమా కాదా చెప్పండి? మన దగ్గర నిజంగా స్టాండర్డ్గా నిర్ణయం తీసుకున్నావా? దీన్నే నీ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావా? నీ స్వేచ్ఛని దుర్వినియోగం చేయను. అంటే నీ తప్పుడు అవకాశం చూజ్ చేసుకున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్టు.
చూడండి, నువ్వు క్రీస్తుకు దాసుడువై నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తావా, లోకానికి బానిసై ఆ, లోకానికి దాసుడువై నిజమైన బానిస అవుతావా? ఉహుం. యేసుక్రీస్తుకు దాసుడు అవ్వడం కూడా స్వేచ్ఛనే ఉంటుంది. లోకానికి నువ్వు స్వేచ్ఛ అనుకున్నది కూడా బానిసత్వమే. అవునా అండి? ఈ పాయింట్ అర్థమైందా? నేను క్రీస్తుకి ఎంత దాస్తున్నా నాకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ లోకానికి నువ్వు ఎంత స్వేచ్ఛ అనుకుంటావో అక్కడ అంత బానిస అవుతావు. నిజమా కదా? ఈరోజు చాలామంది ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. క్రీస్తుకు దాసుడు అవుతే నువ్వు స్వేచ్ఛను అనుభవిస్తావు, కానీ లోకంలో స్వేచ్ఛ ఉందని పోతే ఇంకా దాసుడు అవుతావు వాటికి. ఈ లోక సంబంధమైన విషయాలకి నువ్వు బానిస అవుతావు. ఓ ఇదే జరుగుతుంది క్రైస్తవంలో. అవునా కదండి? ఓ, ఎన్ని ఉన్నాయి చెప్పమా, బైబిల్లో చాలా ఉన్నాయి. నువ్వు ఏది ఏది చూస్ చేసుకుంటావు, నీకేం కావాలా? చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మోజెస్ని తీసుకున్నాం అనుకో. ఆ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోజెస్ గురించి ఒక అద్భుతమైన మాట వినబడుతుంది. నాకు చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది. ఏం నిర్ణయం తీసుకున్నా అంటే అంటే అది అది అంత స్ట్రాంగ్ రాడికల్ డిసిజన్ మేకింగ్ అనేది క్రైస్తవుడు చేయగలగాలి. మోషే అన్నాడు, ఐగుప్తులో సుఖభోగములు అనుభవించట కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంట కంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు అనుకున్నాడు. ఇప్పుడు మోషకు 2 చాయిసెస్ ఉన్నాయి. అవునా? 2 ఉన్నాయి, ఒకటి ఉందండి. హలో, మీరు స్పందించండి అప్పుడప్పుడు. ఇప్పుడు మోషే ఏం చూసుకున్నాడండి? ఐగుప్తు యొక్క సుఖభోగాలు కోరుకున్నాడా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఒక రాజు, ఒక కింగ్ అంటే కింగ్షిప్ కోరుకున్నాడా, లేకపోతే ఇస్రాయేల్ ప్రజలతో, తన సొంత ప్రజలతో శ్రమను కోరుకున్నాడా? మోషే ఏం కోరుకున్నాడండి? మనం ఏం కోరుకుంటాం? నిజంగా ఆ ప్లేస్లో ఉంటే మనం ఏం కోరుకుంటాం? వావ్, ఎంత గ్రేట్ చాయిస్, దేవుడు నన్ను బ్లెస్ చేసిండు, అసలు దేవుడు నన్ను మొత్తం ఐగుప్తు దేశానికి రాజునే చేయాలనుకుంటున్నాడు అని అటెళ్తామా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి పూనుకుంటామా? ఓ, ఇక్కడే ఉంది నీ క్రైస్తవ జీవితం యొక్క క్వాలిటీ. నువ్వు ఏ క్వాలిటీని చూజ్ చేసుకుంటున్నావు? నువ్వు క్వాలిటీని చూజ్ చేసుకుంటున్నావా? ఆ? నాణ్యత కోరుకుంటున్నావా, లేకపోతే క్వాంటిటీ కోరుకుంటున్నావా? ఉం? ఎన్ని ఎన్ని విషయాలండి ఇలాగా. చాయిస్ అండి, ఎప్పుడు కూడా నీకు చాయిస్ ఉంటుంది. పౌలు కూడా ఎన్నో చాయిస్లు వచ్చినాయని. ఉం? ఏది కావాలా? పౌలు నువ్వు ఒకవేళ యెరూషలేంకి వెళ్తే నేను ఇలా బంధించుతారు అని అంటే పౌలు ఏమన్నా తెలుసా? నేను బంధించడానికి కాదు, నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఐఎమ్ నేను మరణాన్ని కూడా నన్ను నేను సిద్ధపరచుకున్నాను అంటాడు. అది చాయిస్, దట్ ఈస్ యువర్ చాయిస్. ఎలీషా దగ్గరికి నయమాను కుష్ఠరోగము స్వస్థ పొందిన తర్వాత నయమాను సంతోషించి, ఓ వస్త్రాలు కదా, బంగారము, నగలు అన్ని తీసుకొచ్చి కానుకగా స్వచ్ఛందంగానే ఇచ్చాడు. ఏం ఎలీషా అడగలే పాపం. ఎలీషా అడగపోయినా నయమాను చాలా వ్యాలంటరీగా స్వచ్ఛందంగా అన్ని తీసుకొచ్చాడు. ఎలీషా వాటిని చూసి నవ్వి వద్దనుకున్నాడు, సింపుల్గా వద్దనుకున్నాడు. చాయిస్. అవకాశాన్ని, ఆయనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు ఎలీషాకి. గెహాజీ అనుకున్నాడు పాపం, మా గురువుగారికి ఏం తెలియదు, బ్రతకడం తెలియదునా, లోకంలో బ్రతకడం రాదు అనుకున్నాడు పాపం గెహాజీ. అనుకొని పరిగెత్తుకొని వెళ్ళి మా గురుగారు తెమ్మంటున్నారని మరీ అడిగి గురుగారి పేరు చెప్పుకొని తెచ్చుకున్నాడు. ఏమైపోయాడు? ఓ ఫ్యామిలీ అంత కుష్ఠరోగము అనుభవించింది. ఉం? ఇది పరిస్థితి అండి. నీ చాయిస్. నువ్వు ఏం కావాలనుకుంటావు, నీదే, అది నీ చాయిస్. ఈరోజు ఇప్పటికి నీకు అవకాశం ఉంది. నువ్వు ఇప్పటికి ఏం కోరుకుంటున్నావు? ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చినా పర్వాలేదు, నాకు క్రీస్తే కావాలి, దాని కొరకు నేను మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చినా, నేను నిందించబడ పరిస్థితి వచ్చినా నాకు క్రీస్తే ముఖ్యము అనేటువంటి స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ ఈరోజు మన జీవితంలో లేకపోతే ప్రయోజనం ఏంటి? నేను సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. ఈరోజు నాకు ఎట్లా ఉన్నా నేను, నా వలన నా స్థానిక సంఘం బలహీన పడిపోకూడదు, నేను ఎక్కడున్నా సంఘానికి నేను ప్రోత్సాహకరంగా ఉండాలి అని డిసిజన్ మేకింగ్, దట్ ఈస్ యువర్, నీ చాయిస్ అది. నువ్వు అలా తీసుకోవచ్చు, లేదా ఏమన్నా కానీ సంఘం ఏమైతే నాకేంది, నేను ఎక్కడో నాకు నచ్చిన నేను ఒక పరిస్థితిలో ఇరుక్కొని పోయాను, దానికి నేను ఏం చేయలేను అని అనుకుంటే అది నీ చాయిసే, దట్ ఈస్ యువర్ చాయిస్. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా ఈరోజు నా పరిస్థితి ఏంటి అంటే ఆ, చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాను. అదే ఎవ్రీ సండే ఉంది, కానీ ఈరోజు ఇంకెక్కువ ఉండే. నైట్ 2-3 అయింది, బాడీ అంతా నా వైబ్రేషన్లో ఉంది, నిద్ర లేదు,
నేను లేట్ నైట్ తినడము, వామిటింగ్ సెన్సేషన్స్తోనే ఉన్నాను ఇప్పుడు కూడా. నాకు ఇంకా తెంపులు వస్తున్నాయి మాట్లాడుతున్నప్పుడు. అనుకున్నాను లాస్ట్ మినిట్ వరకు పడుకుంటా నేను అసలు ఈరోజు మాట్లాడాను అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లో నన్ను నేను పురుకొల్పుకొని లేదు లేదు నేను లేవాలి అని చెప్పేసి బలవంతంగా లేచాను. నేను యాక్చువల్ ఇప్పుడు ఇంతకుముందే ఫ్రెష్ అప్ అయ్యేది వినుకుంటున్నా, మీరు మీరు చెప్పేది వినుకుంటూనే నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యాను. అంటే అది మన చాయిస్. నువ్వు పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, మాట్లాడాలనుకుంటే సంఘానికి ఏదైనా మేలు చేయాలనుకుంటే చేయొచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. సో నేను మంచి చేయడానికి నిర్ణయించుకున్నా. నా రెస్ట్ కంటే నేను సంఘానికి ఈరోజు ఏదో ఒక మంచి మాట చెప్పాలనే చాయిస్‌ని నేను తీసుకున్నాను. సో మనిషికి దేవుడిచ్చిన వరాలలో ఒకటి స్వేచ్ఛ అండి. స్వేచ్ఛ అద్భుతమైనది. దేవుడు మనిషికి స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛ లేకపోతే మనిషిని రోబో అంటారు. రోబోకి స్వేచ్ఛ ఉండదు కదా! మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నన్ను రోబోలాగా సృష్టించలేదు దేవుడు. ఆదాముని ఎందుకు ఆపలేదు? పండు తినకుండా ఎందుకు ఆపలేదు? చాలామంది ఇలా అడుగుతా ఉంటారు. అసలు అది ఎంత ఫన్నీగా ఉంటది అనంటే, అరే అసలు అర్థం ఎట్లుంటది? దేవుడు అట్లా ఇప్పుడు నా పిల్లలు ఆడుతా ఉన్నప్పుడు పడతారని తెలుసు. పడతారని తెలిసి నేను ఒక 2 సార్లు పడ్డారు, కాళ్ళు దెబ్బలు తాకించుకున్నారు, హాస్పిటల్ తీసుకెళ్లాల్సొచ్చిందని చెప్పి నా పిల్లల్ని కట్టేస్తారా మంచానికి? లేకపోతే ఇంట్లో ఫిల్లర్ కట్టేస్తామా అండి? అర్థం ఉంటదా అలా కట్టేస్తే? అది ఎంత క్రూరత్వం అవుతది? దేవుడు క్రూరుడు కాదు. మనుషులమైన మనమే ఆ పని చేయం. దేవుడు క్రూరుడు కాదు నేను కంట్రోల్ చేయడానికి. దేవుడు నీకొక మనసు ఇచ్చాడు. దేవుడు ఒక తన స్వరూపంలో నేను సృష్టించుకున్నాడు. అందుకే స్వేచ్ఛ అనేది నీకు అర్థం కాలే. ఈరోజు చాలా మంది దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఆదాముకు దేవునికి తెలుసు కదా! ఆదాం పండు తింటారని ఎందుకు ఆపలేదు అన్నట్టు. అది టెస్ట్ అది. నీకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏది చూజ్ చేసుకుంటున్నావో దేవుడు నేను టెస్ట్ చేయడంలో తప్పెలా అవుతుంది? 2 ఇచ్చాడు మరి. జీవవృక్ష ఫలాల దగ్గర ఎందుకెళ్ళలేదు? అక్కడికి ఎందుకెళ్ళావు? అంటే నువ్వు రాంగ్ చాయిస్ తీసుకొని దేవుని మీద తప్పు పోవడం ఏంటి విచిత్రంగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్‌ని అనుకుందాం. స్కూల్‌లో నా క్లాస్‌లో ఎవరు బాగా చదువుతారో, ఎవరు బాగా చదవరో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎగ్జామ్ పెడతాం. చదివినా చదవకపోయినా ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళని ఉత్తీర్ణత ముందు ఫర్దర్‌గా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి తీరాల్సిందే. ఇప్పుడు తల్లిదండ్రులొచ్చి ఏమంటున్నారంటే, "సార్ నా పిల్లోడు ప్రాబ్లమ్ లేదు. మీరు ఎగ్జామ్ పెట్టడం వల్ల ఫెయిల్ అయ్యారు" అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అసలు నా పిల్లోని దగ్గర సమస్య లేదు. అసలు మీరు ఎగ్జామ్ పెట్టకపోతే ఫెయిలే కాకపోతుండే కదా! అని నన్ను అంటే టీచర్‌లను నిలదీసి అడిగినట్టుగా ఉంది. అసలు అసలు విద్యాశాఖ మంత్రికి బుద్ధి లేదు. అనవసరంగా పరీక్షలు పెట్టి పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నాడు. నువ్వు ఎగ్జామ్‌లు పెట్టడం వల్లే పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడం వల్ల ఏమైంది? కొంతమంది సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తుర్రు. ఇప్పుడు దీని అంతటి కారణం ఎవరండి? విద్యా వ్యవస్థ. హ్మ్. ఇప్పుడు విద్యా వ్యవస్థను తప్పుపట్టినట్టు ఉంది. ఇప్పుడు దేవుని తప్పుపడుతున్నాం. అంటే అరే నీకు మానవునికి ఇంత స్వేచ్ఛనిచ్చాడు. నీకు అవకాశం ఇచ్చాడు. మరి జీవోక్ష ఫలాలు తింటే అయిపోతుండగా ఎందుకు తినలే? హ్మ్. సో ఇదే అన్నమాట. దేవుడు పాపాన్ని సృష్టించలేదు వాస్తవం చెప్పాలంటే. పాపానికి కర్త దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుని దగ్గర పాపం ఎట్లా వస్తదండి? ఇల్లాజికల్ థింకింగ్ ఏమో బహుశా. సో అందుకే స్వేచ్ఛ లేకపోతే మనిషి జీవితానికి మరి మనుగడకు అర్థం లేకుండా పోతుంది. స్వేచ్ఛ లేకపోతే మనిషి జీవితానికి మరి మనుగడ తన ఆ, జీవిత కొనసాగింపుకి అర్థం ఉండదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటే అర్థం ఉంటుందండి. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఇలా ఈ అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు కొంతమంది. అసలు స్వేచ్ఛ లేకపోతే నీకు ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయి? దేవుడు స్వేచ్ఛ ఇవ్వకపోతే నువ్వు ఎలా అడుగుతావు? కామెడీ ఏంటి అని అంటే దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టే కదా నువ్వు ఈరోజు రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి, నువ్వు తప్పుపట్టే స్థాయికి ఎట్లా వచ్చినావు? అంటే నువ్వు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు అది వాడుతున్నావు. లేకపోతే నీకు ఎట్లా వస్తుంది? కొంతమంది అలా ఆ? సో స్వేచ్ఛ లేకపోతే మనిషి జీవితానికి మనుగడకు అర్థం ఉండదండి. దేవుడు ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఏం చేయాలా? అవునా కదా! ఇప్పుడు నా పిల్లల్ని నమ్మి నేను బయటికి పంపిస్తా స్వేచ్ఛగా. పప్పా అటెళ్తా అంటే వెళ్ళు నాన్న అంటాడు. ఇప్పుడు అతను నా కొడుకు నేనిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే దానికి నేనెట్లా బాధ్యత వహిస్తాను? ఇప్పుడు నా కొడుకు నేను చదువుకోమంటే చదువుకుంటున్నాడు. ఇప్పుడు ల్యాప్‌టాప్, మొబైల్ ఇచ్చి ఏం చేస్తున్నావు? నేను చదువుకుంటున్నా అన్నాడు అనుకో ఇప్పుడు. నమ్ముతాను నేను తండ్రిగా చదువుకుంటున్నాడని నమ్ముతాను. కానీ మన పిల్లలు ఆ ల్యాప్‌టాప్‌లో, మొబైల్‌లో ఆటలాడుతున్నారు, మరొకటి చూస్తున్నారు అంటే అది వాళ్ళ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్టే కదా! సో ఇప్పుడు మనం ఇచ్చే స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటే తప్పు. నేను స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవ్వాల్సిందే. హ్మ్.
ఇప్పుడు చదువుకోవడానికి పిల్లల్ని స్వేచ్ఛ ఇచ్చి పంపిస్తున్నాం, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఉం? అది వాళ్ళు స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. తల్లిదండ్రులు నమ్మే పంపిస్తారు ఎక్కడైనా. చదువుకోవడానికి నమ్మే పంపిస్తారు. ఎంత దూరం పంపించినా, హైదరాబాద్ పంపించినా నమ్మే పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నువ్వు తప్పుడు పని చేస్తే దాన్ని తల్లిదండ్రులు ఏం చేయమంటావు? సో ఇదే అనమాట. అంటే దేవుడు మనకు అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఉం? చూడండి, స్వేచ్ఛ లేకుండా ఎవరు నిర్ణయాలు తీసుకోలేరండి. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలంటే నీకు స్వేచ్ఛ కావాలా కదా? నీకు స్వేచ్ఛ లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటావు? నీకు స్వేచ్ఛ ఉండాలి కదా. ఏది? ఇదా అదా? దాన్ని స్వేచ్ఛ అంటారు. ఫ్రీడమ్ మస్ట్. ఫ్రీడమ్ లేకపోతే అర్థం ఉండదు. నీకు ఫ్రీడమ్, ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచి ఏంటిదో చెడు ఏంటో నీకు ఎన్నుకోవాలి. సో దాన్నే స్వేచ్ఛ అంటారు. అందుకే దేవుని కొనియాడాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు నువ్వు ఎంత స్తుతించినా తక్కువే. ప్రభా, నాకు మంచి చెడుని ఎన్నుకునే జ్ఞానం ఇచ్చావు, నాకు ఏది మంచో ఏది చెడో దేన్ని ఎన్నుకునేటువంటి జ్ఞానం నాకు ఇచ్చావు. ఎంత గొప్ప ఆనందించే విషయం అండి. ఎంత గొప్పగా ఆనందించే విషయం ఇది. ఈరోజు చాలామంది దీన్ని బట్టి ఆనందించలేకపోతున్నారేమో. చూడండి, మనం తీసుకునే నిర్ణయాలకు స్వేచ్ఛ ఉంది, కానీ మన నిర్ణయాల ఫలితాన్ని మార్చే అవకాశం మనకు లేదు. అవునండి? ఇది చాలా అద్భుతమైన మాట. మీరు దీన్ని గ్రహించాలా. మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలను మాత్రం నువ్వు మార్చలేవు. నువ్వేం నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఫలితాన్ని అయితే నువ్వు మార్చలేవు. అది ఏదైనా కావచ్చు. నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నావు, తప్పుడు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒక సరైన నిర్ణయం తీసుకుంటే సరైన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. తప్పుడు నిర్ణయం తీసుకుని సరైన ఫలితాన్ని అనుభవించలేవు. ఫలితాన్ని మాత్రం మార్చలేవు. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు యేసుప్రభు వద్దు, రక్షణ వద్దు అన్నాడు అనుకో, అది నీ చాయిస్, కానీ దాని ఫలితాన్ని నువ్వు మార్చలేవు. దాని ముగింపును మార్చలేవు. ఆ తర్వాత వచ్చే తీర్పును, జడ్జిమెంట్ నువ్వు మార్చలేవు. నరకం అంటే నరకమే. ఇంకా దాన్ని మార్చలేము మనం. ఎవడు మార్చలేడు దాన్ని. దట్ ఈస్ అంటే నీ చాయిస్. కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నావు, కానీ ఫలితం ఎక్కడ నుండి వస్తుంది? నీ నిర్ణయాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. దాన్ని మార్చలేము. అయితే నువ్వు చనిపోకముందే ఇంకొక నిర్ణయం తీసుకోవచ్చు మళ్ళీ. దానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయ్యో, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడే నేను సరైన నిర్ణయం తీసుకుంటానని మరొక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం నీకుంది. ఏదైనా అంతే, ఒక నిర్ణయం, చాయిసే అంతే. మన నిర్ణయాలు వచ్చే ఫలితాన్ని మనమే అనుభవించాలండి. మన నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాన్ని ఖచ్చితంగా మనొక్కడు అనుభవించాడు. మనం ఒక తప్పు నిర్ణయం తీసుకుని దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. అది వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కూడా కావచ్చు. నువ్వు డబ్బుకు ఆశపడి ఒక తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నావు అనుకో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నువ్వే అనుభవించాలా. నా గుణం కంటే డబ్బు ముఖ్యం అనుకున్నావు అనుకో, డబ్బే దొరుకుతుంది. ఆ డబ్బు వల్ల నువ్వు ఇంకా ఆనందాన్ని అనుభవించగలుగుతావా? నిజమైన సంతోషం, నిజమైన ప్రేమ అనురాగాలు అనుభవించగలుగుతావు? నీకే తెలుస్తుంది. అది నీ నిర్ణయం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చూసిన కొంతమంది నాకు ఇదే కావాలని నిర్ణయం తీసుకుంటాడు. కొంతమంది తప్పుడు వ్యాపారాలు, నీకు ఈ వ్యాపారమే చేయాలనుకుంటాడు. దాన్ని కాన్సిక్వెన్సెస్ ఎవరు మారుస్తారండి? ఫలితాలను ఎవరు మార్చలేరు. అన్ని నువ్వే అనుభవించాలా. నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయం వల్ల వచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలా. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే చదువు కావచ్చు. నీకు ఇష్టం లేదు, బలవంతంగా నువ్వు ఎవరో ఫోర్స్ వలన, అంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక ఫోర్స్ ఉందా, లేకపోతే ఏది ఉన్నదా, అది మనం చూద్దాం. కానీ నువ్వు సొంతగా తీసుకున్నావా? నీ తల్లిదండ్రుల ప్రోద్బలంతో తీసుకున్నావా? మరొక వ్యక్తి భార్య భర్త ప్రోద్బలం, భర్త భార్య ప్రోద్బలం, నువ్వు ఎవరి ప్రోద్బలంతో తీసుకున్నా కూడా ఫలితాలు మారవు. నువ్వు తప్పుడు వ్యాపారం చేసినావు, తప్పుడు ఫలితాలే చూస్తావు. తప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టావు, తప్పుడు ఫలితాలే వస్తాయి. రాంగ్ ఏరియాలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు, రాంగ్ తప్పుడు ఫలితాలే చూస్తావు. అందుకే నువ్వు అక్కడ నష్టపోతావు. అది నీ నిర్ణయం. నేను ఎవరు ఫోర్స్ చేయొచ్చు, నీకు ఫోర్స్ చేయకపోవచ్చు, నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ వేసుకొని చేయొచ్చు, దానికి రీజన్స్ 100 ఉండొచ్చు. కానీ నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నావు వాస్తవం అయితే రిజల్ట్ కూడా తప్పుగానే ఉంటుంది. ఇప్పుడు చదువు వేసుకో, నీకు ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు, కానీ మీ అమ్మ నాన్న నేను ఇంజనీర్గా చూడాలనుకుంటున్నారు, బలవంతంగా నువ్వు ఇంజనీర్ చదవాలి. కానీ అక్కడికి వెళ్తే నీ బుర్రకి ఏం ఎక్కదు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఒకవేళ చదివినా కూడా చదువు అబ్బదు, దాన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకోలేవు. దాని కాన్సిక్వెన్సెస్ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఉద్యోగమేనంతే. నాకు ఇదే కావాలి అని పట్టుకున్నావు అనుకో, ఆ ఉద్యోగం వచ్చినా కూడా మంచి వచ్చు, చెడు వచ్చు. అంటే దాన్ని మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కాన్సిక్వెన్సెస్ అంటే ఎటుపోవు, మంచివా చెడ్డవా అనేసి ఏదైనా కావచ్చు.
నాకు బాగా డబ్బులు కావాలి, నాకు ఒక్కరోజు సెలవు దొరకపోయినా పర్వాలేదు కానీ ఏ రోజు నేను కష్టపడి పని చేస్తూనే ఉంటా అని అనుకున్నాను కదా, నీ చాయిసే. నాకు రూపాయి తక్కినా పర్లేదు, ఒక 1000 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు, అమ్మో నేను 5 రోజులు పని చేస్తా, 6 రోజులు పని చేస్తా, మిగతా రోజులు నేను దేవునితో గడిపేది ఉంది, నా కుటుంబంతో గడిపేది ఉంది, నాకు టైం కావాలనుకుంటే అది నీ చాయిసే మళ్ళీ. నేను ఎవరితో గడపను, దేవుడు నాకు సంఘం అయి ఇవన్నీ ఇంపార్టెంట్ గా, నాకు డబ్బే ఇంపార్టెంట్, నాకు సంపాదన ఇంపార్టెంట్ అనుకుంటే అది అట్లా, అది కూడా నీ నిర్ణయం. అంటే దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు అనుభవిస్తావు, ఇంకోరు అనుభవించారు. అంటే నీతో ఉన్న వాళ్ళు కూడా అనుభవించే ప్రమాదం ఉంటుంది, నీతో ఉన్న నీ కుటుంబ సభ్యుల మీద కూడా దాని కాన్సిక్వెన్సెస్, పరిణామం యొక్క ప్రభావం పడుతుంది ఈరోజు. అందుకే క్రైస్తవుడు సరైనటువంటి నిర్ణయం తీసుకునే స్థాయికి రావాలండి. ఐ చూస్ గాడ్. నిజంగా నేను ప్రభుని అంగీకరించిన తర్వాత నాకు యేసుక్రీస్తు తప్పించి ఏది వద్దనుకున్నా. సిటీ స్కోడ్ మీరు మొబైల్ నెట్లో కొట్టి చూడండి. అద్భుతమైన వ్యక్తి, ఇంగ్లాండ్లో పుట్టాడు, క్రికెటర్. 18th సెంచరీ 18th, 19th సెంచరీలో ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడాడు. ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక గొప్ప ప్యాలెస్లో పుట్టాడు. ఆయన ప్యాలెస్ 1000 గదులు ఉంటాయండి, దాదాపు 1000 పైన గదులు ఉంటాయి. యేసుప్రభు నమ్ముకున్నాడు, రక్షణ పొందిన తర్వాత ఆయన నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. అన్నీ బీదలకు రాసిచ్చేసి ఆయన కాలినడకన సేవకి వెళ్ళాడు. అది ఆయన చాయిస్. దానివల్ల ఆయన కోల్పోయింది ఏం లేదు. గెయిన్ చేసుకున్నాడు, క్రీస్తుకు గెయిన్ చేసుకోగలిగాడు. దట్ ఈస్ నీ ఇష్టం అండి. మీరు ఒకసారి మిషనరీ జీవిత చరిత్రలు చదవండి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళాలనుకున్నాడు, అందరు బెదిరించారు, "నువ్వు ఆఫ్రికాకి వెళ్తే బ్రతకలేవు, చచ్చిపోతావు" అన్నారు. అక్కడ ఆ వాతావరణాన్ని నువ్వు తట్టుకోలేవన్నారు. ఎవరు లెక్క చేయలేదు, ఏ మిషనరీ కూడా ఇలాంటి ఆలోచన లెక్క చేయలేదండి. వెళ్ళారు, కంఫర్ట్ చూసుకోలేదు. నిజంగానే చనిపోయారు, మాంది వేలను కొంతమంది దోమకాటు వలన చనిపోయారు, మలేరియాతో చనిపోయారు. అయినా ఇంకొకటి ఆగలే, ఇంకొక మిషనరీ ఆగలే, వాళ్ళు చనిపోయారని తెలిసి మరొకొంతమంది వెళ్ళారు చూసాం. అది అది అసలు అది అద్భుతం అనమాట. దేవుని కోసం నిలబడాలి, జీవించాలని నిర్ణయం తీసుకొని వెళ్ళారు. చస్తారని తెలిసి వెళ్ళారండి, చనిపోతారని తెలిసి వెళ్ళారు. అది క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఏమంటే గడ్స్, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించే శక్తి అలా ఉంటుందన్నమాట. మనము మనం ఎక్కడున్నామంటే అసలు క్రీస్తు కొరకు ఒక స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్, అంటే ఒక బలమైన నిర్ణయం తీసుకునే స్థాయిలో రావాలండి, రావాలి, అందరం రావాలి. ఒక చాయిస్ వస్తుంది రేపు ప్రభుత్వాలు మారి, ఆ, మన రాష్ట్రం అంతా మరొక ప్రభుత్వం వచ్చేసి నేను బలవంత పెడితే ఏం చేస్తావు? క్రీస్తుని వదిలేస్తావా మర్యాదగా? చావు దెబ్బలు తింటావా అని బెదిరించిరా అనుకో, క్రీస్తుని వదిలేస్తావా? నీకు రేషన్ కావాలా? నీకు రేషన్ కావాలంటే క్రీస్తుని వదిలే అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్, అవి రావాలని కాదు, అలా వస్తాయని కూడా కాదు, కానీ ఒకవేళ నిజంగా అలాంటి కండిషన్స్ వస్తే ఏం చేస్తావు? పేతురు యోహానులో కూడా ఒక చాయిస్ వచ్చింది కదా, చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలు అండి బైబిల్లో. శాస్త్రుల పరీక్షల ముందు తేబడ్డారు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆయన పిలువబడ్డారు. ఏంటి మీ పరిస్థితి? ఈ నామంలో మీరు అస్సలు బోధించకూడదన్నారు, కొరలతో కొట్టించారు. తర్వాత ఈ నామంలో అస్సలు బోధించకూడదంటే పేతురు యోహానులు ఏమన్నా తెలుసా? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? అది చాయిస్, దట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటావా, మనుషుల మాట వింటావు? దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ ఫలితాలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు ఫలితాలు అనుభవిస్తాం. క్రీస్తు కొరకు ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతం. చూడండి, నిర్ణయాలు వేటిపైన ఆధారపడి చేస్తారంటే జనరల్ వారి ప్రవర్తన ఆధారం చేసుకుని వాళ్ళ బిహేవియర్ ఏం చేస్తారంటే నిర్ణయాల మీద ప్రభావితం చూపిస్తుంది. లక్ష్యము మరి గురి, నీ లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదించడమా, దేవుని సంపాదించుకోవడమా, లోకాన్ని సంపాదించడమా, ప్రభు కొరకు ఏదైనా చేయాలని నీ లక్ష్యం పెట్టుకున్నావా, దేవుని సంఘంగా క్షేమాభివృద్ధి కలిగించడం నీ లక్ష్యమా, సువార్తను ఏదో రకంగా విస్తరింపజేయడం నీ లక్ష్యమా, లేకపోతే ఈ లోకంలో నేను ఇలాగా సెటిల్ కావాలి, నేను సంపాదించుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఏంటి నీ లక్ష్యం? నీ లక్ష్యము, నీ గురే, నీ నిర్ణయాలు, నువ్వు తీసుకునే నిర్ణయం అంటే ప్రభావితం చూపించేది ఇవే. నీ భావోద్రేకాలు కావచ్చు, నీ ఎమోషనల్ ప్రవర్తన కూడా, ఎమోషనల్ బిహేవియర్ కూడా నీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అబ్బో నాకు ఇది సెట్ కాదు అనుకోవచ్చు. లేదా పరిస్థితుల ప్రభావానికి లొంగిపోతున్నావా? పేతులు అంటే మన ఎవరిలాగా, పిలాతులాగా పరిస్థితుల ప్రభావానికి లొంగాడు, మనుషుల ఒత్తిడికి లొంగిపోయాడు. లొంగిపోయి యేసుప్రభువును సిలువకు అప్పగించినట్టుగా. అంటే మనం ఎవరికి లొంగిపోతున్నాం? బైబిల్లో మనం చాలా మంది వ్యక్తులను చూస్తాం, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి తప్పు చేసిన వాళ్ళు, తప్పు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని. ఏది నీ మీద ప్రభావితం చేస్తుంది? దీన్ని నేను కొంచెం డీటెయిల్గా, ఇది మీ నోట్స్లో లేదు, ఒకవేళ వెంటనే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక్కొక్క రెండు పెడుతున్నాను, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలండి. మనిషి తీసుకునేటువంటి నిర్ణయాలు సాధారణంగా ఈ అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఇది చాలా డెప్త్ సంబంధించినటువంటి విషయము. నువ్వు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నావు? నెంబర్ వన్, జ్ఞానం, నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తెలిసిన సమాచారం ఎంతో ఉందో దాని మీద నిర్ణయం ప్రభావితం అవుతుంది. నీకే కొంచెమే తెలుసు అనుకో, నువ్వు కొంచెంగానే ఆలోచించగలుగుతావు, దాని మీద నువ్వు నిర్ణయం ప్రభావితం అవుతావు. ఉం? సామెతలు 19:2 చదువుతారు ఎవరైనా? ఒక్కసారి చదవండి. హలో అండి. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను. చూడండి, ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పు. ఇప్పుడు ఎక్కడంటే, ఇప్పుడు నీ తెలివి, నీ జ్ఞానం మీద నీ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఓకే, నీకు ఎంత జ్ఞానం ఉంటే అంతవరకు నిర్ణయం తీసుకోవాలి, అంత మనిషి నువ్వు తీసుకోలేవు. అందుకంటే ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడతాడు. తెలివినోడు ఏం చేస్తాడు? తొందరపడతాడు. తొందరపడితే వచ్చే ఫలితం ఏంటి? దారి తప్పిపోవడం. సో మనం తొందరపడుతున్నామా? తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాం. తొందరపడితే ఏమవుతుంది? తప్పు నిర్ణయాలు. అరే మరి అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందా? అది నిజంగా మంచిది ఉంటుందా? ఆ పని చేయొచ్చా? చేయకూడదా? ఆ వ్యక్తులతో సహవాసం చేయొచ్చా? చేయకూడదా? ఈ వ్యాపారం చేయొచ్చా? చేయకూడదా? తొందరపడి ఆ వివాహంలో మనం అడుగు పెట్టొచ్చా? పెట్టకూడదా? సో ఇవన్నీ నీ చాయిస్. నువ్వు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. జ్ఞానం అనేది తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. దేవుని మీద ఆధారపడడానికి ఒక అవకాశం ఉంది. దేవుని జ్ఞానం అడిగే అవకాశం ఉంది. ప్రభా, నేను ఏటు తేల్చుకోలేకపోతున్నాను ఏంటి అని అడిగేటువంటి ఒక అవకాశం నీకు ఉంది. దట్ ఈస్ అప్ టు యూ. చూడండి, జ్ఞానం. రెండోది విలువలు, వాల్యూస్. మనిషి ఏమని ముఖ్యంగా భావిస్తాడో అదే నడిపిస్తుంది. దేని నువ్వు ముఖ్యంగా ఎంచుతున్నావు అదే నీ నిర్ణయాన్ని నడిపిస్తుంది, నీ నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుంది. అంతే కదా? ఇంతకుముందు నేర్చుకున్నాం మత్తయి సువార్త 6, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అని. ఇప్పుడు నీకేం కావాలా? నీ వాల్యూ ఏంటి? నీ విలువలు ఏంటి? ఈరోజు చాలామంది వాల్యూస్ లేవండి. వాల్యూస్ ఉన్న లైఫ్ని చూస్ చేసుకోవట్లేదు. విలువ కలిగిన జీవితాన్ని ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే విలువలు కలిగిన జీవితము కష్టతరంగా ఉంటుంది. నీతి, నిజాయితీ, యథార్థత, సత్యము, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. విలువలు అంటే పరిశుద్ధత, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు నీతి, నిజాయితీ, యథార్థత, సత్యము, ప్రేమ, పరిశుద్ధత, ఇవి మనం ఎందుకు చూస్ చేసుకోమంటే అవి కఠినతరంగా ఉంటాయి, కష్టతరంగా ఉంటాయి. నువ్వు ఈజీ మార్గాన్ని ఎన్నుకుంటావు. అందుకే విశాల మార్గం కావాలి కదా, విశాలంగా కనిపించాలి. అబ్బా ఈజీ. అందుకే ఈరోజు చాలా మంది అంటే ఈజీ మనీ కావచ్చు, ఈజీ అన్ని ఈజీ 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 అంత ఇన్స్టెంట్గా అయిపోవాలి ఏదైనా కానీ. అందుకే ఆ ఇన్స్టెంట్ లైఫ్ కోరుకున్న వాళ్ళందరూ జీవితాలు గందరగోళంలోనే చూశాను తప్పించి ఒక్క మెట్టు ఎదిగినట్టుగా అనిపించాల. నీ విలువ ఏంటి? మనిషికి విలువ చాలా ఇంపార్టెంట్ అండి. నీ విలువలు ఎక్కడ? నా విలువ అయితే క్రీస్తు అండి. మీ విలువలు ఎక్కడన్నా పెట్టుకుంటే దానికి ఎవరం ఏం చేయలేం. ఒక క్రైస్తవుని విలువ అయితే క్రీస్తే 100%. కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్న సిలువే నా విలువ. అంటే సిలువ లేకపోతే నాకు విలువ లేదు. 100% నేను ఒప్పుకొని తీరాల్సిందే. దానికి నాకు వేరే ఆప్షన్ లేదు, వేరే చాయిస్ లేదు నాకు. ఖచ్చితంగా సిలువే నా విలువ. ఎందుకంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారనై ఉండినప్పుడు సైతం ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత బ్రతికించాడంట. సిలువ నాకు విలువ తీసుకొచ్చింది. దేవునితో నా సంబంధాన్ని పునరుద్ధరించింది. నన్ను పాపం నుంచి విడిపించింది. సిలువ నాకు విలువను తీసుకొచ్చింది. ఒక మనిషిగా దేవుని యొక్క స్థానాన్ని నాకు మళ్ళీ చూపించింది. అరే, నేను నిన్ను నా స్వరూపంలో సృష్టించుకున్నాను, కానీ నువ్వు పాపం చేతిలా పాడైపోయినావు. ఇదిగో సిలువ ద్వారా మళ్ళీ నీకు ఆ విలువను తిరిగి నేను పునరుద్ధరించాను. అది నా విలువ. నేను మనుషులు దేవుని యొక్క క్రీస్తు స్వరూపం చూడండి. ఏదో తోట మళ్ళీ వెళ్తున్నాం. ఏదో తోటలో మానవులు దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డారు, దేవుని పోలికలో సృష్టించబడ్డారు. ఆ పోలిక స్వరూపాన్ని మానవుడు పాపం చేత కోల్పోయాడు. తిరిగి ఆ స్వరూపాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించాడుగా. అందుకే సిలువే నా విలువ. అందుకే పౌలు అంటే భక్తులకు అర్థమైంది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని. చావును అంటే వాళ్ళు చావును గేన్గా భావిస్తున్నారు. ఈరోజు మనం ఈ లోకంలో గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఏదేదో గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే తేడా. దట్ ఈస్ అప్ టు యూ అండి. నీ జీవితం నీ చేతిలో. దేవుడు నీకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. దాన్ని ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. అది నీ జీవితాన్ని దుర్భరపరుచుకుంటావా? ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి యేసుక్రీస్తు దేవునితో సంబంధం పెట్టుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్తావు, అది నీ ఇష్టం. దట్ ఈజ్ అప్ టు యూ. ఇక్కడ బలవంతం లేదండి. ఎవరికి బలవంత పెట్టే అధికారం లేదు. మాలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని బలవంత పెట్టే అధికారం లేదు. 2 చేతులెత్తి బ్రతిమలాడుకోవడం తప్పించి, దయచేసి ఇది చూజ్ చేసుకోండి, దయచేసి ఇది ఎన్నుకోండి అని బ్రతిమలాడుకోవడం తప్పించి అంతకు మించి ఏం చేయలేం. అందుకని నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. సామెత ప్రోవర్స్లో కూడా అనుభవంతో రాసినటువంటి సొలొమోను బల అద్భుతంగా రాశాడు కదా.
ధనవంతుని కంటే ధనం చూసుకుంటే తప్పించి అంతకు మించి ప్రయోజనం ఉండదు. ధనవంతుడిగా ధనం చూసుకుంటాడంట. నా బ్రీఫ్ కేసులో ఆయన పెట్టుకున్నది అంత ఉందా లేదా, బీరువాలో పెట్టుకుంది కరెక్ట్ ఉందా లేదా, బంగారం అంత ఉందా లేదా అని చెక్ చేసుకోవడం తప్పించి అకౌంట్ ఇప్పుడు అంటే అకౌంట్స్ కాబట్టి మొబైల్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసిన అమౌంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం తప్పించి అలా చూసుకొని తృప్తి అందడం తప్పించి ధనవంతునికి తన ధనం వల్ల మరొక ప్రయోజనం లేదంటాడు. అంటే అంటిల్లెస్ దాన్ని సరిగా వాడకపోతే అది బీదలకు, అవస్థతుల్లో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి, పరిచర్యకి, సువార్త విస్తరణకి, సంఘక్షేమంకి వాడపోతే అది ప్రయోజనమే లేదు. నువ్వు ఉండేం చేసుకుంటావు అది. అందుకే నువ్వు ఎక్కడుంది, నీ మనసు ఎక్కడుంది, నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. అవునా? అందుకే ధనాపేక్షను చంపివేయండి. ధనాపేక్ష తగదంటాడు క్రైస్తవులకి. విలువ ఈరోజు చాలామంది విలువ ధనానికి ఇచ్చిన విలువ క్రీస్తుకి ఇవ్వట్లేదు, మనుషులకు ఇవ్వట్లేదు. మనుషులకు విలువ లేదు. డబ్బుకున్న విలువ, ఆస్తికున్న విలువ, అంతస్తుకున్న విలువ, స్థలాలకున్న విలువ, ఒక మనిషిని గెయిన్ చేసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయట్లేదు. అరే ఉన్నాయి, ప్రభు కొరకు వాడుకోవడంలో తృప్తి చెందాలి. మనకు ఉన్నది ప్రభు కోసం కానీ ఖర్చు చేసడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు అది లేదు, విలువలు లేవు. కాబట్టి మనకు అందుకే ఒకప్పుడు అంటే వాస్తవం చెప్పాలంటే మనము ధనాన్ని ఖర్చు చేసి మనుషులను సంపాదించుకోవాలి. కానీ ఈరోజు మనుషులను వాడుకొని మన ధనాన్ని వాడుకొని మనుషులను సంపాదించుకోవాలి. కానీ ఈరోజు రివర్స్లో బ్రతుకుతున్నాం. మనం మనుషులను వాడుకొని ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతే తేడా. సో విలువలు ఎక్కడ ఉన్నాయి ఆలోచించండి. చూడండి, మూడోది విశ్వాసాలు, బిలీఫ్స్. దేవుడు, జీవితం, సత్యం గురించి నమ్మకాలు నిర్ణయాలను రూపొందిస్తాయి. నువ్వేం నమ్ముతున్నావు, నీ నమ్మకమే నీ నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. ఇవన్నీ బాగా ఆలోచించాలా. నువ్వేం నమ్మితే అదే నిర్ణయం తీసుకుంటావు. నీకేం కావాలా? అబ్బా డబ్బు సంపాదిస్తే నాకు బాగా కంఫర్ట్ ఉంటుంది, నాకు విలువ ఇస్తుంది, ప్రజలు నాకు సలాం కొడతారు నువ్వు అనుకున్నావు అనుకో, నీ నమ్మకం అదైతే నువ్వు అటే ప్రయాణం చేస్తావు, అటే పరిగెడతావు, దాన్నే నువ్వు మెట్లుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తావు. ఎంత డబ్బు ఉంటే అంత విలువ నువ్వు నమ్మినావు అనుకో, నువ్వు దానికోసం ప్రాకులాడతావు. ఎంత ఆస్తి ఉంటే ఎంత హోదా ఉంటే, ఎంత పలుకుబడి ఉంటే, అంత గౌరవం, అంత మర్యాద, అంత విలువ వస్తుందని నువ్వు నమ్మితే నువ్వు దానికోసం ప్రాకులాడతావు. కానీ ఎండ్ భయంకరంగా ఉంటుంది, శూన్యం ఉంటుంది. అది మీరు ఐడియా ఉందా? దయ్యమాయుడు అనే సినిమాలో దయ్యమాయుడు కాదు, రాజాది రాజు అనే సినిమాలో శారద వాళ్ళ పాపను హీరో మధ్యలో బాబాయ్కి ఇలా మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఈ మాట స్ట్రాంగ్. ఆయన ఏమంటారు, ఎంత డబ్బు ఉంటే అంత విలువ అని ఆయన అంటే, లేదు లేదు ఈమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఆ పాప. అంటే మనిషి పతనమైన మనం చూస్తాం అక్కడ. అతను సాతానికి చెప్పినట్టు విని డబ్బు మాయలో పడిపోయి ఎట్లా ఈవెన్ ఫైనల్గా తన వదిన మీదనే అత్యాచారం చేసే స్థితికి వెళ్ళిపోతాడు చూసినావా. అంటే నిజంగా మనిషిని ఒక రాక్షసుని చేస్తుందండి ధన వ్యామోహం. రాక్షసుడు అయ్యాడు ఈరోజు. నిజమా కాదా? ఎంతమంది రాక్షసులు కాలేదంటే, ఎంతమంది కొట్టుకోడు, చావులు, ఎంత దూరం వెళ్ళారు చూడండి. డబ్బు, అనవసరమైన విషయాల మీద మన నమ్మకాలు ఉంటే, మన విశ్వాసం ఉంటే చాలా ప్రమాదం. హెబ్రీ 11:6 మనకు క్లియర్గా చెప్తుంది. అంటే విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. కానీ విశ్వాసం మనం ఎడబెట్టుకుంటాం, దేవుని మీద పెట్టుకుంటున్నామా, ఒక సత్యం మీద మనం విశ్వాసాన్ని పెట్టుకుంటున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి మీద మన విశ్వాసం కలిగి ఉన్నామా? కొంతమందికి అనుభవం అనమాట. అరే నేను ఇలా అనుభవించి వచ్చినా కాబట్టి నా జీవితం ఇలా ఉండాలంటే నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటారు. నో నో నో, రైట్ కాదు అది. ఆలోచన రైట్ కాదు. నీ జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నా నువ్వు ఫైనల్గా యేసుక్రీస్తునే చూస్ చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను చిన్నప్పుడు బాగా కష్టపడ్డాను, నా పిల్లలు అలా కష్టపడకూడదు అని చెప్పేసి వాళ్ళకి అన్ని సమకూర్చాలని తప్పుడు నమ్మకాన్ని పెట్టుకుంటాడు. ఈయన జీవితాంతం వాళ్ళ పిల్లల్ని అది చేయడానికి, సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కంఫర్ట్ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, జీవిత విలువలు నేర్పించాడు, భక్తి నేర్పించాడు, ఏం నేర్పించాడు, అన్ని కంఫర్ట్లు ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటాడు. అందులో కొంతవరకు రైటే, కానీ పూర్తిగా నువ్వు మిస్లీడ్ అవుతున్నావు. నీ నమ్మకమే నిన్ను అక్కడ నిలబెడుతుంది. అందుకే నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు ఫ్యూచర్లో. 4 కోరికలు, డిజైర్స్. మనసులో బలమైన ఆశలు నిర్ణయాలు మలుస్తాయి. చూడండి, ఎఫెసి యాకోబు 1:14-15 ఏమన్నాడు? కోరికలు, ఆశలు, శోధనలు. అవునా? అవి ఏం ఉత్పత్తి చేస్తున్నా చెప్తున్నాడు. మరణానికి దారితీస్తే నీ డిజైర్స్. దురాశ గర్భమును ధరించి పాపం కంటది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. నీ దురాశలు, డిజైర్స్, కోరికలు.
కోరికలు నీ నిర్ణయానికి తావిస్తాయి. నువ్వేం కోరుకుంటే అక్కడికి వెళ్తావు, ఆ నిర్ణయం తీసుకోవాలని చూస్తావు. అవునా? నువ్వు తప్పు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? కోరికలు, నీ మంచి కోరికలు మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. నాకు యేసుక్రీస్తులాగా మారాలని కోరిక పెట్టుకోవచ్చు, లేకపోతే నీ లోకంలో ఏదో సంపాదించాలని కోరిక పెట్టుకోవచ్చు. ఆశ, డిజైర్స్. నువ్వు ఏ డిజైర్ కలిగి ఉన్నావు ఈరోజు అనేది నీ చేతిలో ఉంది. ఐదోది భయం లేదా ఒత్తిడి, ఫియర్ ఆర్ ప్రెషర్. కొన్ని నిర్ణయాలు ఏం చేస్తామనంటే భయం వల్ల, ఒత్తిడి వల్ల తీసుకుంటాను. నాకు ఇష్టం లేదన్నా, మా అమ్మ నాన్న బలవంతం చేసిరన్న, అందుకు నేను ఇలా చేశాను. ఒత్తిడి అనమాట. సత్యం వల్ల కాదు, భయం వల్ల తీసుకుంటారు. క్రీస్తు వల్ల కాదు, వాక్యం వల్ల కాదు. ఒత్తిడి, భయం. మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడు. ఎందుకు నువ్వు అటు వెళ్తున్నావు ఫెలోషిప్కి అంటే, మా అమ్మ ఒత్తిడి చేసింది కాబట్టి నేను అటు వెళ్తున్నాను. లేకపోతే భయం, తల్లిదండ్రుల భయం, అనవసరమైన భయం. ఏదైనా కావచ్చు, అంటే ఫెలోషిప్ గురించి కాదు, దేని గురించి అయినా కావచ్చు. నువ్వు ఎందుకు అటువైపు వెళ్ళావు? భయం లేదా ఒత్తిడి. నీ తప్పు నిర్ణయాలకు కారణం నీ భయమే. ఈరోజు నువ్వు ఎంతో భయపడుతున్నావు, ఎంతో భయం వల్ల నీకు ఒత్తిడి గురవుతున్నావు. భయం లేదా ఒత్తిడి వల్ల నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నావు. సరైన దాని పక్షంగా నువ్వు సరిగా నిలబడలేకపోతున్నావు. భయం నీకు అక్కడ. భర్త వాళ్ళు కావచ్చు, భార్య వాళ్ళు కావచ్చు, అమ్మ వాళ్ళు కావచ్చు, నాన్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరి వాళ్ళని కావచ్చు. ఎందుకు నువ్వు అలా అదైపోతున్నావు? చూడండి, ప్రోవర్స్ 29:25 ఒక అద్భుతమైన మాట ఉంది. మనుషుల భయము ఉరి ఒడ్డున అంటది. మనుషులకు భయపడితే ఉరి వస్తుందంట. ఉరే. ఎందుకు భయపడ నువ్వు దేవునికి ఎందుకు భయపడట్లేదు మరి మనుషులకు భయపడినట్టుగా? అక్కడ ఎందుకు ఆలోచిస్తాడు? చూసిన మళ్ళీ తప్పు నిర్ణయం. మనిషి ఎంత బలహీనుడైపోయిందంటే భయం అనే ఒత్తిడి అని చెప్పేసి మనుషులకు భయపడుతున్నాడు, దేవునికి ఎందుకు భయపడట్లేదు? కొత్త నిబంధనలు యేసుప్రభు ఒక మాట అన్నాడు, మనందరికీ తెలిసిందే కదా. శరీరాన్ని చంపేవారికి, అంటే ఈ లోకంలో మనకి ఇబ్బంది కలిగించే వారికి, నాశనం చేసేవారికి భయపడొద్దు. ఆత్మను, శరీరాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తివంతునికి భయపడమంటాడు. మనమేమో ఈ మనుషులకు భయపడతా ఉంటాం. ఏం చేస్తారండి అంతగడు? ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారండి? మీకు అసలు ఆలోచన ఉందా? ఏం చేస్తారండి? మనుషులను తీర్పు తీర్తే ఏం చేయగలుగుతారు? ఉన్నది లాక్కుంటారో లాక్కొని, నేను వదిలేసి వెళ్ళిపోతారో వదిలేసి వెళ్ళిపోని. ఎందుకు నేను అంత భయపడుతున్నావు? దేవుడు లేడా? దేవుడు అన్ని సమకూర్చడా? దేవుడు అన్ని నిన్ను నీకు నష్టం చేస్తాడా? దేవుడు నీకు మళ్ళీ సహాయం చేయడం అనుకుంటున్నావు? నువ్వు నీ భయమే. నీ భయం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే, ఎందుకు భయపడాలి? నువ్వేం తప్పు చేస్తున్నావు అని భయపడుతున్నావు. మంచి చేయడానికి భయం ఏంటండి? దేవుని కొరకు నిలబడడానికి భయం ఏంటి? ప్రభు కొరకు జీవించడానికి భయం ఏంటి? ఏ మనిషి ఉన్నాడు నిన్ను భయపెట్టేంత శక్తివంతుడు ఈ భూమి మీద? భయము, ఒత్తిడి. అందుకే నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. ఒత్తిడి, భయము చాలా ప్రమాదకరం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నీ జీవితం అంతా. ఎవరో చెప్పినట్టుగా ధైర్యవంతుడు ఒకటేసారి చేస్తాడంట, కానీ భయపడేవాడు అనుక్షణం చేస్తాడంట. అనుక్షణం చేస్తాడు. రా, బయటికి రా. ఎంతకాలం ఆ భయంలో ఉంటావు? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం భయంలో ఉండి. ఆ రోజు ప్రేమ, లవ్, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో దాని ప్రభావితము బట్టి నీ ఎంపికలు, నిర్ణయాలు మారుతాయి. నువ్వు కూతురుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నావా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కెరీర్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దాన్ని బట్టి నీ ఎంపికలు మారుతాయి, నీ నిర్ణయాలు మారుతాయి. నాకు ఇంపార్టెంట్ ఇదే అనుకుంటావు నువ్వు, అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేవు. ప్రేమ, నువ్వు దేని ఎక్కువ ప్రేమిస్తున్నావు? యేసుప్రభు అన్నాడు, నాకంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా నా శిష్యుడు కానేరు. నువ్వు నన్ను వెంబడించలేవు. హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. ఇది నీ వల్ల కాదు. నాకంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా నా కొరకు నువ్వేం చేయలేవు. నువ్వు దేన్ని వదులుకోలేవు. ఒక ధనవంతుడైన వ్యసనుడు ధనాన్ని మీ బీదలకి ఇవ్వమంటే రాలేకపోయాడు. ఎందుకంటే ధనాన్ని ప్రేమించాడు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళాడంటే, మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూడండి, యోహాను సూత్రం 12 వారు దేవుని మహిమ కంటే మనుషుల మహిమను ఎక్కువగా ప్రేమించారంట. అంటే దేవుడు ఇచ్చే ఘనత కంటే మనుషుల ఘనతను కోరుకున్నారంట కొంతమంది శాస్త్రులు, పరిచయాలు. అందుకే వాళ్ళు యేసుప్రభు దేవుడు అని ఎరిగినా కూడా, అంటే యేసుప్రభు రక్షకుడు అని తెలిసి కూడా ఆయన బహిరంగంగా ఒప్పుకోలేదంట. భయపడ్డారు. మనుషులు నన్ను గణపరచరేమో, ఈ సమాజం నన్ను రెస్పెక్ట్ చేయదని భయపడ్డారు. ఒక సవాల్ వచ్చింది. అసలు ఇంతకీ యేసుప్రభు లాంటి బోధకుడి మీద ఒక ఛాలెంజ్, ఒక సవాల్ వచ్చింది. ఏంటిది? యేసుప్రభుని ఎవరు నమ్ముతారా అండి? అందరూ పాసుంకలు, పాపులే నమ్ముతున్నారు. ఎవరన్నా విద్యావంతులు నమ్మిరా? ఎవరన్నా ధర్మశాస్త్రోపదేశకులు నమ్మిరా అనే సవాల్ వచ్చింది. అలాంటి సందర్భం కూడా చూడండి. ఆ సవాల్ వచ్చినప్పుడు అనేకులు విశ్వసించారంట. ధనవంతులు, ఉన్నతులు, మంచిగా పండితులు అందరూ అనేకులు
యేసు ప్రభువును విశ్వసించారంట కానీ సమాజం నుంచి శాస్త్రుల పరిశీలన చేత ఎక్కడ వెలివేయబడతామని భయపడి బహిరంగంగా ఒప్పుకోలేదంట చూడండి. ఈరోజు కూడా చాలా మందికి అబ్బా అది ఉంది. అంటే మనిషి గౌరవం మీద ప్రేమ ఎక్కువ, మక్కువ ఎక్కువ. మనుషులు ఇచ్చే మహిమ, నా భార్య నన్ను అంగీకరించాలంటే నేను ఇలాగే ఉండాలి, తప్పదు, నేను కాంప్రమైజ్ కావాలి. నా భర్త నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను ఈ విషయంలో కాంప్రమైజ్ కావాలి. నా తల్లిదండ్రులు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను ఇక్కడ కాంప్రమైజ్ కావాలి. ఎందుకు? వాక్యానుసారమైంది అయితే నువ్వు కాంప్రమైజ్గా, నో ప్రాబ్లం. ఆడ కాంప్రమైజ్ అవసరం లేదు. వాక్యాన్ని అయితే లోబడు. ఏం చేస్తావు? ఇప్పుడు నీ భార్య నువ్వు దేవుని వదిలేయమంటే వదిలేస్తావా? అంత బలహీనమా? నువ్వు భర్త వచ్చి నీ భార్యను దేవుని వదిలేస్తావా? నేను కావాలని నీకు దేవుడు కావాలంటే ఏం చేస్తావు? ఎవరు చూస్ చేసుకుంటావు? ఎవరు నీవు ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈరోజు ఇది నువ్వు ఈ నిర్ణయాలు, అందుకే నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటున్నావా? ఉం? ఏడోది ప్రాధాన్యతలు, ప్రయారిటీస్. ఏది ముందుగా పెట్టుకుంటే అదే నిర్ణయం ఇస్తున్నావు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ లైఫ్ ప్రయారిటీ ఏంటి? ఉం? నీ లైఫ్ ప్రయారిటీ ఏంటి? క్రీస్తా? క్రీస్తు సారిపోతన సంఘమా? పరిచర్యనా? ఏంటి నీ ప్రయారిటీ ఏంటి? చూడండి, నీ ప్రయారిటీ ఒకవేళ యేసుక్రీస్తులాగా మారాలి, నేను స్వభావంలో మారాలి, నేను చెప్పినట్టుగా 5:1 ఎఫెసీ 5 దేవు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోల, అది నీ ప్రయారిటీ కాలేదనుకో, క్రీస్తు నీ ప్రయారిటీ కాలేదనుకో, దేవుడు నీ ప్రయారిటీ కాలేదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం నీ ప్రయారిటీ కాలేదనుకో. ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంతమంది ప్రయారిటీ మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపించాను, అంటే చెప్పాను. అవును, నీ ప్రాధాన్యత ఏంటి? మత్తయి 6:33 ఏమని చెప్తుందండి? దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదట వెతకమంటుంది. నీ ప్రయారిటీ ఏంటి? దేవుని రాజ్యాన్ని వెతకడమా? ఏమి తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందాం, ఏం చింతించామో ఇక్కడనా? మళ్ళీ ఆల్రెడీ మనము స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్గా దీని మీద అద్భుతంగా చూసాం. ఏంటి నీ ప్రయారిటీ? దేవుని రాజ్యమా? ఇంకేమన్నానా? దేవుని రాజ్యం తప్పించి నీ ప్రయారిటీ మరొకటి అయితే అర్థమే లేదు నీ లైఫ్కి. మీనింగ్లెస్. రండి, మీనింగ్ఫుల్ జీవితం జీవించడం. ఎంతకాలం బ్రతుకుతామండి? ఎంతకాలం బ్రతుకుతాం? మహా అంటే 10, 5, 10, 15, 20, ఇంకెంతకాలం బ్రతుకుతాం? కొంతమంది సగం జీవితం అయిపోయింది. 50 క్రాస్ అయిన వాళ్ళు చాలామంది అయిపోయారు. ఇంకేముంది? గట్టిగా బ్రతికి 60-70 ఏళ్ళు ఏముంటుంది లైఫ్లో? నేను ప్రయారిటీస్ గురించి నేను లాస్ట్లో ఒక కన్క్లూజన్ లాస్ట్ చెప్తా, గుర్తు చేయండి నన్ను ఎవరో ఒకరు, నేను మర్చిపోతే. ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మీకు చెప్పి ముగిస్తాను. 8 మనస్సాక్షి, కాన్సెన్స్, లోపల ఉన్న నైతిక స్పర్శ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మనస్సాక్షి. అవును, నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు మనసాక్షి గద్దిస్తే, తప్పుడు నిర్ణయం తీసుకొని నిజమైన మనసాక్షి మనకుంటే, వాక్యానుసారమైన మనసాక్షి ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క అనుభూతితో ఉండే మనసాక్షి ఉంటే తప్పుడు నిర్ణయం తీసుకోదు. లాస్ట్ టైం నాకు ఒక ఆఫర్ వచ్చింది. అన్నా, మీరు ఒక సంస్థ బోర్డు పెట్టుకుంటే మీకు 10 lakhs ఇస్తారన్నా, మీరు కావాల్సినటువంటి నిర్మాణం చేసుకోవచ్చు అన్నారు. ఎంతసేపు అండి? మనసాక్షి గద్దించింది. నో నో నో, ఆ పని నేను అస్సలు చేయలేనన్నాను. 2 సార్లు వచ్చినాయి నాకు, అంటే ఈ మధ్యలో జస్ట్ విత్ ఇన్ 1-2 monthsలోనే. 2 సందర్భాలు కూడా కాకినాడ ట్రిప్ వెళ్ళాను కదా, మన కాకినాడ పిఠాపురం. ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు వచ్చింది, ఒకసారి పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా అన్నారు, అన్న మీరు ఒక్క చిన్న కాంప్రమైజ్ కాండి అన్న, మీకు ఎన్ని లక్షలు, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని మా సంస్థలో చేరండి, మా సంస్థ దగ్గరికి వస్తే అవకాశం ఉంటుంది. మా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి. మనసాక్షి, నైతిక స్పర్శ మనకు ఉంటే గద్దిస్తుంది. లేట్ అయినా మంచిదే, మంచి పని చేయడానికి లేట్ అయినా మంచిదే, కానీ అడ్డదారి రైట్ కాదు, సరైన దారి చూజ్ చేసుకోవాలి. రోమా 2:15 చెప్తాం, మనస్సాక్షి అంట తప్పొప్పులను తెలియజేస్తంట. నీ మనస్సాక్షి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తుందంట. కానీ మన మనస్సాక్షి కూడా లోబడమండి. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు కనీసం ఆగ్రహ భయమును బట్టి కాకుండా మనసాక్షి భయాన్ని బట్టిన అధికారులకు, ప్రభుత్వ అధికారులకు లోబడమంటాడు అక్కడ. భయపడకు, నువ్వు ఆగ్రహ భయాన్ని కాదు, వాళ్ళు తిడతారు, కొడతారు, కనీసం మనసాక్షి భయాన్ని బట్టి లోబడాలి కదా. మనసాక్షి అన్న ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తుంది కదా, అది కూడా లేదు. చాలా మంది మనసాక్షి పని చేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. ఏ విషయంలో మన మనసాక్షి మనతో అది చేస్తుందని చెప్పండి. మన మనసాక్షి పాడైపోయింది, కఠినమైపోయింది, వాత వేయబడిపోయింది, ఇంకా పని చేయట్లేదు సరిగా. సో అయిపోయినాయి, 10 చెప్పానా? ఓకే. ఇంకొకటి ఉంది, జ్ఞానుల సలహా, కౌన్సిల్. సరైన సలహా మంచి నిర్ణయాలకు దారితీస్తుంది. మీరు ఏదన్నా
పని చేసే ముందు అడుగుతారా? నేను అయితే అందరిని అడుగుతాను. ఏదైనా చేసే ముందు అందరికీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం ఏం చెప్తారు? వాళ్ళు ఆధ్యాత్మిక సలహా ఇస్తారా? భౌతికంగా ఇస్తారా? వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? అని నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఏదైనా కొనాలనుకున్నా చెప్తాను నేను. ఏదైనా చేయాలనుకున్నా చెప్తాను. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా అంటే అందరితో చెప్పను. చెప్పేవాళ్ళతో చెప్తాను. జ్ఞానుల సలహా, కౌన్సిల్ సరైన సలహా మంచి నిర్ణయం చూడండి. ప్రోవర్స్ 11:14 అంటారు. ఆలోచనకర్తలు అనేకులు ఉంటే రక్షణకరం. ఈరోజు చాలా మంది ఆలోచనకర్తల సలహా తీసుకోరు. ఆలోచన చెయ్యరు అసలు ఏం చేయాలన్నా. తొందరపడి అప్పులు చేస్తారు, తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడి తప్పుడు బిజినెస్లు చేస్తారు, తొందరపడి అన్నీ చేస్తారు, తొందరపడి తప్పుడు పనులు చేస్తారు. కానీ ఒక్క ఆలోచన, అరే అన్నా ఇలా చెయ్యొచ్చా చేయకూడదు, ఒక్క ఆలోచనకర్తలను తీసుకుంటే తప్పేంటండి? ఆధ్యాత్మిక పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళను సలహా అడిగితే తప్పేంటి? ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు నాకు చెప్తున్నాను. ఇప్పుడు ఆది విషయంలో నేను ఏం చదివించాలా, నెక్స్ట్ ఏంటి అనేది నేను 10 మందితో విచారిస్తున్నాను. తొందరపడట్లే. ఒక నిర్ణయం తీసుకొని లేను ఇప్పటికి కూడా నేను. కానీ కొంతమంది ముందే నిర్ణయం తీసుకొని తొందరపడి ఎందులో వేసేయాలా? మరి ఆ డబ్బులు ఉన్నాయా? మన పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ ఏం ఆలోచించకుండా తప్పు నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. ఉన్నోళ్ళకి పర్లేదు, లేనోళ్ళ గురించి మాట్లాడతాం. ఉన్నోళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటది? డబ్బున్నోళ్ళకి ప్రాబ్లం లేదు. అంటే ఓన్లీ ఇదొక్కటే కాదండి. మనం ఒక ఆధ్యాత్మికత కూడా ఆలోచించాలా. అంటే నా పిల్లలు ఒకవేళ అడగాలి. నా పిల్లలు ఏది ముఖ్యం? కెరీర్ ముఖ్యమా అంటే, అవును కెరీర్ అవసరం, ముఖ్యం కాదు. కెరీర్ ముఖ్యమే. కానీ దానికంటే ఆధ్యాత్మిక జీవితం ముఖ్యమని చెప్తాను నాలాంటోడిని అడిగితే సలహా. అడగం. జ్ఞానులను సలహా అడగం. ఆలోచనకర్తల దగ్గర రాం. తొందరపడి అన్నీ చేస్తాం. నేను చాలా మందికి బ్రతిమలాడుకున్నాను మధ్యవర్తిత్వం చేయమని. నేను చెప్పిన తర్వాత కూడా మధ్యవర్తిత్వం చేశారు. ఆ! చేసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి. తెలవముందంటే వేరు. కనీసం ఒక ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, మన చుట్టూ ఒక 10 మంది ఉన్నారు. మన మంచి ఆలోచనకర్తలు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోం? చూడండి, ప్రైడ్ మనకి భయంకరమైన ప్రైడ్ అండి. ఇగో, నేను ఆళ్ళనేంది అడిగేది? నాకు తెలవదా? మరి తెలిస్తే ఏమైంది? తెలిస్తే అంత తప్పుడు రిజల్ట్ ఎందుకు చూస్తున్నావు? తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నావు తెలిస్తే? ఇదే అన్నమాట. ఆధ్యాత్మికతకు మనం విలువకుండా లౌకికంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదమే అండి. 10ది ఆత్మీయ స్థితి, స్పిరిచువల్ కండిషన్. దేవునితో సహవాసం బలంగా ఉంటే నిర్ణయాలు కూడా మారుతాయి. ఆ! రోమ 12:2 చెప్పినట్టుగా ఆయన పరిపూర్ణమైన చిత్తమేదో, సంపూర్ణమైన చిత్తమేదో, అనుకూలమైన చిత్తమేదో నువ్వు తెలుసుకుంటావు. నీ ఆత్మీయ సహవాసం దేవునితో బాగుంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తావు. నీ స్పిరిచువల్ కండిషన్ వీక్‌గా ఉంటే నువ్వు దేవుని చిత్తం నీకు లెక్కలేదు. అందుకే మనస్సు మారి రూపాంతరం చెందమంటాడు పౌలు. మనస్సు మారి రూపాంతరం చెందాలి. నువ్వు దేవుని ఎంత దగ్గర అవుతే నీ మనసు మారుతుంది, అంత రూపాంతరం చెందుతావు. నా నిర్ణయాలు మారుతాయి. ప్రభు దగ్గరికి వచ్చినాక నా నిర్ణయాలు మారాయి. ప్రభు తెలుసుకున్న తర్వాత నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఏదో చేయాలి, డబ్బు సంపాదించాలి, విదేశాలకు వెళ్ళిపోవాలి, డబ్బు సంపాదించాలి, బీదలకు అలా సహాయం చేయాలి. అంటే మంచి ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. ఫ్యామిలీకి ఏదో చేయాలా, మంచి ఆలోచనలే ఉండే. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినాక నా ఆలోచనలు ఇంకా పదును పెట్టబడ్డాయి. ఇంకా ఉన్నతంగా మార్చాడు క్రీస్తు. ఇంకా శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చాడు. సో నీ ఆత్మీయ స్థితే నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, మీద నిర్ణయాలు మారడానికి అది దోహదం చేస్తుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? నీ కండిషన్ ఏడుంది? నీ స్పిరిచువల్ కండిషన్ అంటే. సో సంక్షిప్తంగా నిర్ణయాలు సాధారణంగా వీటి మీద ఆధారపడి ఉంటాయి. నేను వాటిని జస్ట్ సారాంశంలో పెడుతున్నాను. మనం ఏం తెలుసుకున్నామో, మనం ఏమి నమ్ముతున్నామో, మనం ఏం ప్రేమిస్తున్నామో, మనం ఏమని భయపడుతున్నామో, మనం ఎవరి మాట వింటున్నామో, దేవునితో మన సంబంధం ఎలా ఉంటుందో వాటిపై ఆధారపడి ఉంటుంది. నువ్వేం తెలుసుకున్నావు ఇప్పటివరకు? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఏం తెలుసుకున్నావు? దేనికి ప్రాధాన్యత? ఒక లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అనేది నీకు అర్థమైందా? ఏం నమ్ముతున్నావు నువ్వు? ధనాన్న, దైవాన్య? ఎవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? క్రీస్తునా, లోకాన్న, సంఘాన్న, దేవున్న? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఏమని భయపడుతున్నావు? లోకానిక, సమాజానిక, భార్య పిల్లలక, తల్లిదండ్రులక? ఏ విషయం భయపడుతున్నావు? ఎవరి మాట వింటున్నావు? నీ భార్య మాట విని చెడిపోతున్నావా? నీ భర్త మాట విని అనవసరంగా దేవునికి దూరం అవుతున్నావా? నీ తల్లిదండ్రుల మాట విని నువ్వు అదవుతున్నావా? నీ పిల్లల మాట విని నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఏంటి ఏది ప్రభావితం చేస్తుంది? సో నీ దేవునితో మన సంబంధం ఎలా ఉందో వాటిపై నీ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయండి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. బట్ నేను తక్కువ టైంలోనే మీకు కళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేసినాను. సో వెరీ లోతైనటువంటి అంశం అండి. ఇది చిన్న విషయం కాదు. ఇది చిన్న అంశం కూడా కాదు. ఒక్క లైన్లో చెప్పాలంటే, డిసిజన్ ఈజ్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్నర్ ప్రయారిటీస్. నిర్ణయం అనేది లోపల ప్రాధాన్యతల
బాహ్య వ్యక్తీకరణ అండి. నిర్ణయం నీ లోపల ఏ ప్రయాటిస్తావో అదే నువ్వు బాహ్యంగా వ్యక్తీకరిస్తావు. నీకేం కావాలా? క్రీస్తు కావాలా? రా, కలిసి ప్రయాణం చేద్దాం. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఖచ్చితంగా హింస పొందుతారనే బైబిల్ సెలవిస్తుంది. మంచి భక్తి ఖచ్చితంగా నీకు హింసనే తోడు చేస్తుంది, కంఫర్ట్ ఇవ్వదు. నీకేదో రకమైన ఇబ్బంది కలుగుతుంది, ఇరుకు మార్గం ఇబ్బందిని కలిగిస్తుందని చెప్తుంది. సంకుచితంగా ఉంటుంది అది. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారు హింస పొందుతారు. యేసుక్రీస్తు పక్షంగా మన విశ్వాసం ఉంచడం మాత్రం కాదని పక్షంగా శ్రమ పట్టయు మనకు అనుగ్రహించబడిందని ఫిలిప్పుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో చూస్తున్నాం 31లో. పౌలు అపోస్తల కార్యంలో చెప్తున్న మనం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. రండి, బయటికి రండి, మీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటికి రండి. దయచేసి ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోండి. ఈరోజు ప్రభు కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నమ్మండి. మీకు ధైర్యం సాలకపోతే మంచి పాటలు పాడుకోండి. ఇంకా సహోదరులతో సహవాసం చేయండి, టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కంఫర్ట్ జోన్ వదిలేయండి. దయచేసి రండి, ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకోండి దయచేసి. ఇంకెంతకాలం? సంఘ క్షేమం గురించి ఆలోచించండి. స్థానిక సంఘం లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. సంఘం నిలబెట్టాలండి, సంఘాన్ని కాపాడుకో. సంఘం లేకపోతే మనకు ఉనికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద సంఘం ద్వారానే మనకు ఉనికినిచ్చాడు. ఇండివిజువల్కి ఉనికి లేదు, వ్యక్తికి ఉనికి లేదు సంఘం లేకుండా. ఎందుకంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించుకున్నాడు. నీ ఉనికి సంఘమే. ఈ భూమి మీద నీ ఉనికి సంఘమే అండి. సంఘం లేకుండా సంఘాన్ని వదిలేసి యేసుక్రీస్తు ఇండివిజువల్గా ఏం చేయలేడు. నువ్వు సంఘానికి రాకపోతే నీ వ్యక్తిగత జీవితం అంతా దేవుడు డీల్ చేయలేడు. ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు సంఘం ద్వారా కట్టాలని చూస్తున్నాడు. నువ్వు రాకపోతే అది ఎవరికి నష్టం? ఎబ్రీ 10:24-25 సమాజంగా కూటం మానొద్దు, సంఘంగానే ఖచ్చితంగా కూడుకోమంటున్నాడు. ఇంకెక్కువ కలుసుకోమంటున్నాడు. ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకనొకడు పురికొలుపుకోవాలి. నువ్వు ఎక్కడో ఉంటే ఎట్లా? వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికైనా నిర్ణయం తీసుకోలేదనుకో, సంఘం లేకపోతే ఏమవుతావండి? తెల్లదా? దాని రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. సో సంఘాలు లేకపోతే చాలా ప్రమాదం. నేను చాలా అంటే వాక్యానుసారంగా చెప్తున్నాను. మేము ప్రాక్టికల్గా చూసాం. మేము సంఘంగా కూడుకోమన్నాళ్ళు ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నారో చూస్తున్నాను నేను కొన్ని ప్రాంతాలను. నేను ఎంత బ్రతిమలాడుకున్నా రాకపోతుండే. ఇప్పుడు ఏమైపోయారు? ఒక నాయకుడు లేడు, మెంటర్ లేడు, సంఘ సహవాసం లేదు. కొంతమంది డబ్బు 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 పిచ్చిలో పడిపోతున్నారు. కొంతమంది లోక పిచ్చిలో పడిపోయి తిరుగుతున్నారు. ఇప్పటికీ మైండ్ స్థిరంగా లేదు చాలా మందిది. ఎందుకంటే సంఘం లేదు, సంఘ సహవాసం లేదు, నాయకుడు లేడు, మెంటర్ లేడు. రండి, కావాలంటే నేను చూపిస్తా ప్రాక్టికల్గా తీసుకెళ్ళి ఎన్ని కుటుంబాలు అలా సరైన దారి లేక అటు ఇటు తిరుగుతున్నారు. సంఘమైన మన ఉనికి అండి. నేను ఎందుకంటే సంఘం కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. మన బాధ్యత అది. క్రీస్తు మీద ఆధారపడి నిర్ణయము. అందుకే ఏం నిర్ణయం తీసుకుంటాం అదే నీ ప్రాధాన్యత అండి. నీ బయటి ప్రాధాన్యత, బాహ్య వ్యక్తీకరణ అదే చూస్తావు. నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావా? చూడండి, ఏదో ఇదే జరిగింది. వితౌట్ చాయిస్ ఫ్రీడమ్ ఈజ్ మీనింగ్లెస్. వితౌట్ ఫ్రీడమ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్. వితౌట్ రెమెడీ బోత్ ఆర్ మీనింగ్లెస్. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. వితౌట్ చాయిస్ ఫ్రీడమ్ ఈజ్ మీనింగ్లెస్. అంటే అవకాశం లేని స్వేచ్ఛ అర్థం లేనిది. స్వేచ్ఛ ఇచ్చే అవకాశం లేకపోతే ఎలా వాడుకుంటావు? ఇంతమంది ఇంట్రడక్షన్లో చూసాం. వితౌట్ ఫ్రీడమ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్. అసలు స్వేచ్ఛ లేకపోతే మనిషికి అర్థం లేదు, మనిషి అనే వ్యక్తికి అర్థం లేదు, మనిషి అనే జన్మకు మనుగడ అర్థం లేదు. అంటే మనిషి పుట్టాడు కాబట్టి మనిషికి దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను వినియోగించుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అయితే వితౌట్ రెమెడీ బోత్ ఆర్ మీనింగ్లెస్. విమోచన లేకపోతే, రక్షణ లేకపోతే ఈ స్వేచ్ఛకి అవకాశాన్ని కూడా అర్థం ఉండదు. కానీ దేవుడు అద్భుతమైన వాడు. దేవుడు మనిషిని సృష్టించాడు. ఏదో తోటలో మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ తప్పుడు అవకాశాన్ని చూస్ చేసుకున్నప్పుడు దేవుడు మాట ఇచ్చాడు. ఆదాంతో అంటున్నాడు, సర్పంతో అంటున్నాడు, ఇదిగో నీకు స్త్రీ సంతానం నేను వైరం కలగజేసేదను. నువ్వు ఆయనను మడిమ మీద కొడతావు, కానీ ఆయన వచ్చి నేను తల మీద కొడతాడు. ఏం ఏం రెమెడీ అండి! ఏం అద్భుతమైన రెమెడీ! మానవుడు పాపం చేశాడు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
మిస్యూజ్ చేసుకున్నాడు, దుర్వినియోగపరుచుకున్నాడు. అయినా దేవుడు మనుషులను వదలలే. అన్నాడు, "ఇగో స్త్రీ సంతానం ఒక వ్యక్తి జన్మించబోతున్నాడు." స్త్రీ సంతానం ప్రపంచంలో స్త్రీ సంతానంగా పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. స్త్రీ సంతానం. యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా వచ్చి మానవ విమోచనకు ఒక అద్భుతాన్ని, మానవ విమోచించడానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. చూడండి, అక్కడ ఎక్కడే చెప్పాడు, మనిషి తప్పు చేసినప్పుడే పరిష్కారం ఇచ్చాడు. వెయిట్ చేయలే దేవుడు. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పరిష్కారం అప్పుడే చూపించాడు. నీకు ఒక పరిష్కారం ముందే చెప్పాడు. మీ అందరికీ పరిష్కారం ఇదే. అందుకే వితౌట్ రెమెడీ బోత్ ఆర్ మీనింగ్లెస్ అండి. సో ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన రెమెడీ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఏదోం తోటలో దేవుడు ఆదములకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛకు ఒక అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వారి తప్పిపోయినప్పుడు పరిష్కారం చూపించాడు, రెమెడీ ఇచ్చాడు. ఒక అద్భుతమైన రెమెడీ, పరిష్కారం, సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటిదా సొల్యూషన్ అంటే రక్షణ, విమోచన, పాపం నుండి విడుదల చేసేటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి నీ ఇష్టం. ప్రతి మనిషి జీవితం ఒక ఎంపిక అండి. ప్రతి మనిషి జీవితం ఒక ఎంపిక. నీ ఎంపిక దారిని, మార్గాన్ని నిర్ణయిస్తుంది. నువ్వేం చూస్ చేసుకుంటావో అదే నీ దారి, అదే నీ మార్గం. ఏం కావాలా? నీ దారి, నీ మార్గం గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నీ డెస్టినీ డిసైడ్ చేస్తుంది. నీ ఏమి డిసైడ్ చేస్తుంది? నీ లక్ష్యాన్ని, నీ గురిని నిర్ణయిస్తుంది. నీ గమ్యము నీ చివరి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. నరకమా, పరలోకమా? ఆ పరలోకంలో అనుభూతుల, నరకంలో రోదనలు, వేదలు, ఏర్పులు, పండ్లు కొరుకుతాయా? ఇవన్నీ నీ చేతుల్లో ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. నవ్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది. ఏం చేస్తావు? అది నీ ఇష్టం. మనిషి జీవితం ఒక ఎంపిక. ఎంపిక దారిని, మార్గాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఏది ఎంపుకుంటే అదే నీ దారి అవుతుంది, అదే నీ మార్గం అవుతుంది. నీ మార్గమే నీ గమ్యం అవుతుంది. నీ గమ్యం నీ ఫలితాన్ని, తుది ఫలితాన్ని ఇస్తుంది. నీ చివరి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మంచా, చెడా, లాభమా, నష్టమా? ఉం? పౌలు చెప్పినట్టుగా క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడమేనా లాభం అన్నాడు. దానికోసం ఎంత నష్టపోయినా పర్వాలేదు. నాకు ఈ లోకంలో లాభకరమైన పెంటతో సమానంగా ఎంచుకొని నష్టపరుచుకున్నాను. క్రీస్తు యొక్క జ్ఞానమే నా నిజమైన లాభం అంటున్నాడు. ఈరోజు నీ లాభం ఏంటో తెలుసు, నీ నష్టం ఏంటో నీ ఇష్టం. నువ్వేది ఎన్నుకుంటావు, దట్ ఈస్ యువర్ చాయిస్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి, మీరే ఆలోచించండి. సో చిత్తం, సంకల్ప విభాగం, నిర్ణయాలు తీసుకోవడం, డిసిజన్ మేకింగ్, విధేయత, ఒబీడియన్స్. నువ్వు దేనికి విధేయత చూపిస్తావు? ఏ నిర్ణయానికి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి విధేయత చూపిస్తావు. దేవుడా, కుటుంబమా, కెరీరా, లైఫ్, ఏది? సంకల్పం, కమిట్మెంట్, నిబద్ధత. నువ్వు దేనికి అప్పగించుకుంటే దానికి నిబద్ధత కలిగి ఉంటావు. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ప్రాధాన్యతలు పెట్టడం, సెట్టింగ్ ప్రయారిటీస్, త్యాగం, సాక్రిఫైస్ అవసరం. క్రమశిక్షణ, డిసిప్లిన్ అవసరం. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఇవన్నీ అవసరం నీకు. నేను మాట ఇచ్చినట్టుగా ప్రాధాన్యతల గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఒక ప్రొఫెసర్ క్లాసులో కూర్చున్నాడు. తన స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. ఈయన రాగానే తన పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాగ్కి వెళ్ళి ఒక జార్, సీసము జార్ అంటే గ్లాస్ పెట్టాడు. పెట్టి తన మరొక బాక్స్లోకి వెళ్ళి ఏం చేశాడు అని అంటే, గోల్ఫ్ బాల్స్, వైట్ కలర్ బాల్స్ అన్నీ జాడి మొత్తం నింపేసి స్టూడెంట్స్ని అడిగాడు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, ఈ జారు నిండిందా లేదా అని అడిగాడు. అందరూ నిండింది సార్, అసలు మొత్తం నింపేశారుగా, ఇంకేముంది, ఖాళీ లేదన్నాడు. అవునా అని చెప్పేసి ప్రొఫెసర్ మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసి అందులోకి వెళ్ళి, ఇంకో బాక్స్ తీసి అందులోకి వెళ్ళి పెబుల్స్ వేశాడు. గులకరాళ్ళు లాంటివి స్మూత్గా ఉండే రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఆ బాల్స్ రౌండ్గా ఉంటాయి కాబట్టి ఆ గ్యాప్లోకి వెళ్ళి రాళ్ళు వెళ్ళిపోతున్నాయి. జారు నూపిన కొద్దీ రాళ్ళు కిందికి వెళ్ళాయి. మొత్తం పైదాకా రాళ్ళు వేశాడు. వేగానే ఇప్పుడు చెప్పండి అన్నాడు. స్టూడెంట్స్ అన్నారు కొద్దిగా ఆలోచించి, సార్ ఇప్పుడైతే నిజంగా నిండిపోయింది సార్, ఇక చాయిస్ లేదన్నారు. తర్వాత ప్రొఫెసర్ మళ్ళీ ఒక బాక్స్ తీసుకున్నాడు. అందులో శాండ్ ఉంది, ఇసుక ఉంది. ఇసుక తీసుకొని అందులో గ్యాప్లో ఇసుక వేస్తూ ఉన్నాడు. ఆ ఇసుక కూడా మెల్లమెల్లగా సందులతో గ్యాప్ దొరకబట్టుకొని లోపలికి వెళ్ళిపోతా ఉంది. స్టూడెంట్స్ చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి నిండిందా లేదన్నాడు. ఇప్పుడైతే వాళ్ళు
గంటాపదంగా చెప్పారు. ఇప్పుడైతే చాయిస్ లేదు సార్, ఇప్పుడైతే మేము పొరపాటు పడ్డాం కానీ ఇప్పుడైతే అవకాశమే లేదన్న. అవునా అని ప్రొఫెసర్ నవ్వి తన దగ్గర ఉన్న ఒక బాటిల్ తీశాడు. బాటిల్లో చాక్లెట్ క్రీమ్ ఉంది, సిరప్ ఉంది. దాన్ని పోయడం ప్రారంభించాడు. పోస్తుంటుంది సందులకి వెళ్ళి, ఇసుక మధ్యలోకి వెళ్ళి, గులకరాల మధ్యలోకి వెళ్ళి, పెబుల్స్ మధ్యలోకి వెళ్ళి మెల్లమెల్లగా క్రీమ్ కిందికి వెళ్తా ఉంది. అందరు ఆశ్చర్యపోయారు. ఇదేంటో తెలుసా? ఈ జార్ మీ జీవితం, మీ హృదయం, మీ జీవితం ఇదే, మీ లైఫ్ ఇది. సో మీ లైఫ్ని ఈ ముందుగా గోల్ఫ్ బాల్స్తో నింపుకున్నాం అనుకోండి. గోల్ఫ్ బాల్స్ అంటే నిజమైనటువంటి ఇంపార్టెంట్ ఆధ్యాత్మికత, దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, సంఘము. ఓకే, ఇవన్నిటితో నువ్వు నింపుకున్నావు అనుకో, నీకు గ్యాప్ ఉంటుంది నీ లైఫ్లో. దేనికి? పెబుల్స్ అంటే ఇంకా కుటుంబం, ఇతరాతర విషయాలు, కెరీర్, ఉద్యోగానికి చాయిస్ ఉంటుంది. అప్పటికి కూడా నీ జీవితంలో ఇంకా ఇసుక లాంటి సహవాసాలు చేయడానికి, లేకపోతే ఇంకా దూరమైనటువంటి కొన్ని వాటి కూడా నీకు చాయిస్ ఉంటుంది అన్నాడు. స్టూడెంట్స్ ఆశ్చర్యపోతూ అడిగారు, సార్ ఆ క్రీమ్ ఏంటిది అన్నాడు. ఈ క్రీమే ఎంటర్టైన్మెంట్, జాయ్, నీ జీవితంలో అనుభవించేటువంటి సంతోషాలు. ఇప్పుడు మీరు రివర్స్గా చేయండి. ముందే మీరు ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చి, జీవితంలో ముందే సంతోషానికి, ఆనందానికి అవకాశం ఇచ్చి, ఆ జారంతా ముందే క్రీమ్ నింపిరు అనుకో, ఏమవుతుంది అన్నాడు. ఆ క్రీమ్ నింపుకొని ఒకవేళ మనం అందులో ఇసుకేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? లేకపోతే పెబుల్స్, గులకరాలు వేస్తే ఏమవుతుంది? లేకపోతే బాల్స్ వేస్తే ఏమవుతుంది? అంటే క్రీమ్ ఓవర్ఫ్లో అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. దట్స్ రైట్. అందుకే నువ్వు ముందు నీ హృదయాన్ని, నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? రెండోది ఇసుక, అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? నువ్వు ఇసుకతో నింపితే ఏం పడుతుంది? ఏం పడుతుంది, ఓన్లీ క్రీమ్ ఒకటే పడుతుంది. అదే నువ్వు గులకరాలతో నింపినావు అనుకో, పెబుల్స్ సారీ ఇసుక మరియు క్రీమ్ పడుతుంది. అదే నువ్వే నీ లైఫ్లో ప్రయారిటీస్, దేవుడు, ఆధ్యాత్మికత, సంఘము, బైబిలు, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు, వీటికి నువ్వు పరలోకం, వీటన్నిటికి పైన వాటి వీటికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ జీవితంలో మిగతా వాటికి కూడా ఖాళీ ప్లేస్ ఉంచుతాడు. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. నీ ప్రయారిటీస్ అందుకే నీకు సెట్ చేసుకోవాలా. నేను ధైర్యం చెప్తున్నాను, ఏ భక్తున్న జీవితంలోనైనా వీటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిండు అనుకో, మిగతా వాటికి కూడా స్పేస్ ఉంటుంది లైఫ్లో. గులకరాలకి స్పేస్ ఉంటుంది, ఇసుకకు స్పేస్ ఉంటుంది, చాక్లెట్ క్రీమ్కి స్పేస్ ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడు తప్పుడు నిర్ణయం ఎక్కడ తీసుకోండి? ఇక్కడే. నీ జీవితంలో క్రీస్తును పెట్టుకో, ప్రభుగా ప్రతిష్ఠించుకోమని బైబిల్ చెప్తుంది. నువ్వు దాన్ని తప్పించి మిగతా పెట్టుకుంటే, మిగతా వాటికి స్థానం ఇస్తే దీనికి స్థానం దొరకదు. నువ్వు చేస్తున్న మిస్టేక్ ఇది కాదా? నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవట్లా. ముందే నువ్వు క్రీస్తును నీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే వీటన్నిటికి స్పేస్ ఇస్తాడు దేవుడిని. ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఉంటుంది, ఆనందానికి, సంతోషానికి స్పేస్ ఇస్తాడు. నీ ప్రతి రిలేషన్షిప్ దేవుడు కొన్ని స్పేస్ ఇస్తాడు. అన్నిటికీ స్పేస్ దొరుకుతుంది. కానీ ముందే వాటికి స్పేస్ ఇస్తే దేవునికి ఎక్కడ స్పేస్ ఉంటుందని నీ హృదయంలో, నీ జీవితంలో ఎక్కడ ఉంది చెప్పండి? ఈరోజు ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. దయచేసి ప్రేమతో బ్రతిమలాడుకుంటాను. సెట్ యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతలు స్థిరపరచుకో. నీ ప్రాధాన్యతలు మళ్ళా రిఫైన్ చేసుకో, సెట్ చేసుకో, ఇప్పుడు రీసెట్ చేసుకో. దయచేసి అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, వాక్యము, ప్రార్థన, బైబిలు, సంఘం, వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. మిగతా వాటికి అన్నిటికీ స్పేస్ ఇస్తాడండి. నేను చెప్తున్నాను, నేను ఫస్ట్ వాటికి దేవుని రాజ్యాన్ని, నీతిని మొత్తం వాటి అన్నిటికీ స్పేస్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు నాకు అన్నిటికీ స్పేస్ ఉంది నా లైఫ్లో. మీరు ముందే వాడికి టైం ఇస్తే దీనికి టైం అస్సలు దొరకదంటే, హైలీ ఇంపాసిబుల్. వీటికి స్పేస్ ఉండదు నీ లైఫ్లో. దేవుడు లీస్ట్ అవుతాడు. దేవుడు ఫస్ట్ అయితే మిగతా వాటి అన్నిటి కూడా వెనకాల వస్తాయి. కానీ దేవుడు నీ జీవితంలో లీస్ట్ అయితే అవే ఉంటాయి, కానీ దేవుడు నీ జీవితంలోకి ఎప్పటికీ రాలేడు. ఆయనకు నచ్చదు అది. నాకంటే నువ్వు ఎవరిని దేన్ని ఎక్కువ ప్రేమించిన నచ్చదని ఆయన ముందే చెప్పాడు. క్రీస్తు కంటే నువ్వు ఎక్కువ దేవుని ఆజ్ఞది. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించమనేది ఆజ్ఞ. అంటే ఆలోచించండి, జ్ఞానం, ఇంటలెక్చువల్గా గ్యాప్ ఉండకూడదు, ఎమోషనల్గా గ్యాప్ ఉండకూడదు, బలంలో జ్ఞాపకం ఉండకూడదు, వివేకము. చూడండి, ఇంటలెక్చువాలిటీ, జ్ఞానము, వివేకము, పూర్ణ శక్తి, బలము, హృదయము, ఎమోషనల్, లాజికల్గా గ్యాప్ ఉండకూడదు, ఇంటలెక్చువల్ గ్యాప్. అంటే అంత ప్రేమించమని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటిది? జ్ఞానంతో సంపూర్ణ, హృదయము, ఎమోషనల్.
పూర్ణ వివేకం, పూర్ణ శక్తి, ఇవన్నీ కూడా చూడండి. అంటే మనం ఫిజికల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా ఇన్ని రకాలుగా ప్రేమించాలా దేవుని. అంటే గ్యాప్ లేనంతగా. మరి ఎంత గ్యాప్ ఉంది మనం ఆలోచించండి. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత గ్యాప్ ఇస్తున్నాం దేవునికి మనకు మధ్యలో. నీ ప్రయారిటీ దేవుడేనా? నీ ప్రయారిటీ దైవికతనేనా? నీ ప్రయారిటీ ఆధ్యాత్మికతనేనా? పౌలు 4 తిమోతి 4లో చెప్పినట్టుగా శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైన సాధకం ఇప్పటి జీవితంలో, రాబో జీవితంలో ప్రయోజనకరం. మనం దేని మీద శ్రద్ధ పెట్టాలా? ఏది నీ ఫోకస్? నీ దృష్టి ఎక్కడ? కొలసి 3లో చూస్తున్నాం, మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాడు. ఏది నీ నిర్ణయం? దేన్ని వెతుకుతున్నావు? వాట్ యువర్ సెర్చింగ్ ఫర్? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? దేని కొరకు తాపత్రయపడుతున్నావు? దేని కొరకు వెంటబడుతున్నావు? ఇంకా ఇంతకంటే నేను గొప్పగా చెప్పలేనేమో బహుశా. అంటే దీన్నే వివరంగా చెప్పుకుంటూ పోతే ఓ 5-10 క్లాసులు చెప్పుకోవచ్చు. బట్ మనం దాన్ని అనుభవించుకోకపోతే, దాన్ని సీరియస్గా తీసుకోకపోతే, దానికి మనం గ్రహించకపోతే అర్థం ఏంటి? ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఏంటి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొకసారి మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడు, క్రీస్తే సర్వస్వంగా బ్రతకండి. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఆయన సర్వస్వం. మిగతా అన్ని ఆటోమేటిక్గా దేవుడు నీకు స్పేస్ ఇస్తాడని చెప్పి, ఇంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్ ఎంత ఎక్స్పెరిమెంట్ ఏముంటుంది చెప్పండి? ప్రతి భక్తుని జీవితంలో మిగతా ఉన్నాయి, ఇవి ఇచ్చినప్పుడు అది మిగతా ఆటోమేటిక్గా స్పేస్ ఇస్తాడు దేవుడు. కానీ ముందే వాటికి స్పేస్ ఇస్తే దేవునికి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చోటు ఇవ్వలేదు. దేవుని చోటిస్తే అన్నిటికీ చోటు దొరుకుతుంది. కానీ ముందే నువ్వు అనవసరమైన వాటికి చోటిస్తే దేవునికి ఎక్కడ చోటిస్తావు చెప్పు? ఆలోచించండి, ఒక్కసారి ప్రాక్టికల్గా థింక్ చేయండి ఈరోజు. మరొకసారి ప్రియులారా, మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. రండి దయచేసి అందరం ఆధ్యాత్మికత వాళ్ళు, సంఘము, సంఘక్షేమము, పరిచర్య, క్రీస్తు, ఆయన సంఘము, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రార్థన, వాక్యం పరిగెత్తాలండి. అవి ఉన్నాయంటే రెడీగా ఉండాలా. దానికోసం దేనైనా నష్టపోవచ్చు, జీవితాన్ని ఎన్నైనా త్యాగం చేసుకోవచ్చు. మరియా చూసిన ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న అట్లా రావాలా మన జీవితాన్ని. విస్తారమైన పనులు తగ్గించుకోండి, నిజమైన ప్రయారిటీకి ప్రాధాన్యత ఇవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును, నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మోహనతులైన మా దేవ, నీకు స్తోత్రాలు. నీ ప్రేమకు, నీ కృపకు, నువ్వు చూపినటువంటి ప్రభా త్యాగానికి, నువ్వు కనబరిచినటువంటి లోతైనటువంటి శ్రేష్టమైనటువంటి త్యాగానికి, మీరు ఇచ్చినటువంటి ప్రాణానికి, మీరు చేసినటువంటి కార్యాలకి, ప్రతిదానికి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా.
ఇంత ప్రేమ మా పట్ల మీరు కనబరుస్తున్నప్పటికీ మా ప్రేమ చాలా బలహీనంగా ఉంది ప్రభా. నీ పట్ల మా ప్రేమ చాలా వెనుకబడిపోయింది ప్రభా. నిన్ను ప్రేమిస్తున్నాం అనుకుంటున్న ఈ లోకంలో అన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను నిజంగా సంపూర్ణంగా ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇంత ప్రేమ చూపినప్పుడు కూడా ప్రభా, నీ పట్ల మేము ఎందుకు ఆ కృతజ్ఞత, ఆ వినయము, విధేయత కలిగి నీ మాట వినే స్థాయికి మేము ఎందుకు మారలేకపోతున్నాం? ఎందుకు ప్రభా మేము ఇంత బలహీనంగా ఉన్నాం? దయచేసి కనికరించండి. నీ శక్తినివ్వండి, నీ బలాన్నివ్వండి. ప్రభా, నీ కొరకు బ్రతకడం ఒక ధన్యత, నీ కొరకు జీవించడం ఒక ఆశీర్వాదం ప్రభా. అంత గొప్ప ధన్యతను, అంత గొప్ప ఆశీర్వాదాన్ని మేము కోల్పోతున్నాం. మా సమయాన్ని వేటిగా వెచ్చిస్తూ ప్రభా, అనవసరమైన విషయాలు తలదూరుస్తూ గందరగోళం చేసుకుంటున్నాం, అయోమయ స్థితిలో నెట్టుకుంటున్నాం, కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నాం ప్రభు. ఇంకా ఇంత ఎన్ని నేర్చుకుంటున్నా ప్రభా, నీకు విలువే లేకపోతున్నాం. నీ మాటను రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం. నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. నీ వాక్యాన్ని ప్రభా పాటించలేకపోయిన స్థితిలో ఉన్నాం. అయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, కరుణ చూపిస్తున్నారు, కృప చూపిస్తున్నారు. ఇంకా మారటానికి అవకాశాల మీద అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు ప్రభా. వాటన్నిటి మేము కృతజ్ఞులం. వందనాలు ప్రభా. దయచేసి మీరే మమ్మల్ని సంపూర్ణంగా చేసే శక్తివంతులు ప్రభా. మేము కేవలం నీకు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. అది అది ఆ నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయం దయచేయమని. తప్పుడు నిర్ణయాల్లో ఎవరు ఉండకుండా, ఆల్రెడీ ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈ క్షణమే ప్రభా, ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక సరైన నిర్ణయం తీసుకొని ప్రభా, నీకు వారి జీవితాలను పూర్తిగా సంపూర్ణంగా అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. వాళ్ళ హృదయాన్ని నీకు ఇవ్వడానికి ప్రభా, వాళ్ళ హృదయంలో నేను ప్రభుగా సంపూర్ణంగా ప్రతిష్ఠించుకునేలాగా అప్పగించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. కనికరించండి ప్రభా. బలహీనలో సంఘాన్ని కాపాడండి ప్రభా. సంఘాన్ని మీరు రక్షించండి. సంఘాన్ని ప్రభా, ప్రతి వ్యక్తిని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఈ క్షణంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి, మీ ఆత్మచేత నింపండి. ఈ రోజే ఒక సంపూర్ణమైనటువంటి బలమైనటువంటి ప్రభా, నీ కొరకు బ్రతికేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం దయచేయండి. నీ రాజ్యాన్ని, నీతిని వెతికేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ లోకం వెనకాల పరిగెత్తకుండా ప్రభా, ఈ లోకాశల వెనకాల శరీరాశ, నేత్రాశ, జీవడములు అన్నిటినీ విడిచిపెట్టి ప్రభా, ఇవో నీలో మమేకమై ప్రభా, నీ ప్రేమలో పరిపూర్ణత సాధించడానికి నీ వైపు సంపూర్ణంగా తిరిగి నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయమని, వినవాక్యం అందరి హృదయాలు ఫలింపు చేయమని మా ప్రార్థనలు వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, వీరందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ, నీ పిల్లలు ప్రభా, నువ్వు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీచనం కనికరించమని యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.